Yes, good evening, friends. Is my voice is audible? Yes, Sunday. Yes, Yeah, audible. good. Thank you. So, the last discussion, so we discussed about which concept? The last discussion. What was our last discussion? Special permission, Sunday. Yeah, special permissions. So what is the purpose of the special permissions? If I provide a special permission to this, what happens? If I provide a special permissions to the folder, what happens? Folder means what? Directory. Okay, directory. That means what? This is what? Project one directory. Okay, this is project one directory. Yes, okay, good. So now this project one directory contains some project related stuff. Yes, there are so many files available in this project one directory. Yes, so many files, 1, 2, 3, 4, dash, 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 so many files are available. Okay, now in our team, yes, in our project, we have 8 members. Yes, eight members in our team. Yes, 8 members in our team. Good. Now, this 8 members wants to access this project one directory. Okay, this 8 members wants to access this project one directory from their mission. Yes, is available in this place and is available in this place. There are 2 members, just like for assume that for example. Okay, good. So now these 2 fellows wants to access this project one directory. Then ఎలా అంటే సింపుల్ గా వీళ్ళు ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఇది ఏదైతే ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ ఉన్నదో ఎస్ మనం దానికి పర్మిషన్స్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ వన్ అనేది తయారు చేసేది ఒక వ్యక్తి, అది రూట్ యూజర్ అనుకోండి. ఎస్ ఎవరైతే ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీని తయారు చేశాడో ఆ రూట్ యూజర్ నే దానికి ఓనర్ అంటాం. ఓనర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ తయారు చేశాడు కాబట్టి అతనే ఓనర్ అవుతాడు. బట్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రాజెక్ట్ వన్ లో సో మెనీ ఫైల్స్ ఉన్నాయి. ఎస్ ఇలా చాలా ఫైల్స్ ఉంటాయి. ఎస్ సో ఇక్కడ ఎవరైతే మనకి ఈ 8 మెంబర్స్ టీం ఉందో ఎస్ వాళ్ళకి నేను కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇవ్వాలనుకున్నప్పుడు రూట్ యూజర్ ఏం చేస్తాడు? ఈ మైట్ బి ఏ రూట్ యూజర్ ఆర్ సూడో యూజర్, వాట్ ఎవర్ ఇయర్స్, నో ప్రాబ్లం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఈ అదర్స్ కి ఎవరైతే అదర్స్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నారో, లెట్స్ సే సపోజ్ దిస్ ఇస్ రాంగ్, దిస్ ఇస్ మధుకర్, దిస్ ఇస్ సంథింగ్ ముఖేష్. ఎస్ like this, these fellows can able to access. Yes, how they can access? That means నేను ప్రొవైడ్ చేయాలి పర్మిషన్స్. ఎలాగా? chmod ఓకే o ప్లస్ rx ఏదైతే ప్రాజెక్ట్ వన్ ఉందో స్లాష్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ. ఎస్, అది విషయం. సో ఎప్పుడైతే నేను o ప్లస్ rwx అని చెప్పానో, o మీన్స్ వాట్? అదర్స్. ఓకే, అదర్స్ అంటే అదర్స్ అంటే ఎవరు? వీళ్ళు అదర్సే, రామ్, ముఖేష్ అండ్ మధుకర్, ఆల్ దీస్ ఆర్ అదర్స్ వీళ్ళందరూ యాక్చువల్ గా. సో అదర్స్ కెన్ యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ ఈజీలీ. ఎప్పుడు మనం o ప్లస్ rwx ఇచ్చాం, కరెక్టే. ఇస్తే ఏం జరిగింది? వీళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్ వన్ అనే డైరెక్టరీని యాక్సెస్ చేసుకుంటారు. ఓకే, ఎక్సలెంట్ గా ఉంది, ప్రాసెస్ బాగుంది, బాగా చాలా నీట్ గా ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఇలా chmod o ప్లస్ rwx ప్రాజెక్ట్ వన్ రాస్తే ఓకే, దే కెన్ యాక్సెస్ దిస్ ప్రాజెక్ట్ వన్ డైరెక్టరీ అండ్ ఇట్స్ ఫైల్స్ ఆల్సో దే కెన్ యాక్సెస్. బట్ వాట్ హ్యాపెన్స్ అంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు నేను చెప్తా. ఇలా ఇచ్చాము, ఓకే గుడ్ ఫైన్. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఏం సార్ ఏమి ఇచ్చారు మీరు? chmod రాసి o ప్లస్ rwx రాశాను. ఓకే, సో రాస్తే ఏం జరిగింది అంటే చూడండి, యాక్చువల్ గా ఇక్కడ మనం రూట్ యూజర్ అవ్వచ్చు. ఎస్ సూడో యూజర్ అవ్వచ్చు. ఎస్ అంటే పర్మిషన్స్ అనేది ఈ సైడ్ వేరే వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన పర్మిషన్స్ యాక్సెస్ చేసుకునే వ్యక్తి ఇక్కడ ఉంటారు. దిస్ ఇస్ అనదర్ స్క్రీన్, దిస్ ఇస్ వాట్ సమ్ అదర్ స్క్రీన్, దిస్ ఇస్ సమ్ అదర్ స్క్రీన్, అట్లా. సో మనం అలాగా స్క్రీన్స్ డివైడ్ చేసుకోవాలా. దిస్ ఇస్ యువర్ స్క్రీన్. ఎస్, మీరు లాగిన్ అయ్యే స్క్రీన్ ఇది. సో దిస్ ఇస్ వాట్? దిస్ ఇస్ సమ్ అదర్ లాగిన్ స్క్రీన్. ఎస్ దిస్ ఇస్ సమ్ అదర్ పర్సన్ లాగిన్ స్క్రీన్. అలా మీరు అర్థం చేసుకోవాలా. బట్ ఇక్కడ మొత్తం కలిపి
రూట్ యూజర్ అయినా సూడో యూజర్ అయినా ఇక్కడ పర్మిషన్స్ యాడ్ చేస్తూ ఉంటాడు అతను. ఎట్లాగా సిహెచ్ మాడ్ ఓ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్ ప్రాజెక్ట్ 1 అంటాడు ఇక్కడ ఈ స్క్రీన్ లో. ఎస్ మనం అక్కడ ఇచ్చిన దాన్ని ఇక్కడ యాక్సెస్ చేసుకుంటాం. ఎవరు? అదర్స్. ఓ అంటే అదర్స్ ఇన్ ద సెన్స్ వాట్? ఈజ్ ఎ రామ్, ఈజ్ ఎ ముఖేష్ అండ్ ఈజ్ ఎ మధుకర్. ఇట్లా. సో ఎప్పుడైతే ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీకి ప్రాజెక్ట్ 1 ఇది డైరెక్టరీకి నేను ఎప్పుడైతే O+W ఇచ్చానో all the other users can access this project 1 directory and its files also. And its files also. Yes, files also. అప్పుడు ఏం జరిగింది? ఇలాగా ఈయన రామ్ లాగిన్ అయ్యాడు సింపుల్ గా. సో లాగిన్ అయిన తర్వాత అతను cd/project1 చేశాడు. బాగుంది. అంటే యాక్సెస్ చేసుకున్నాడు. ls చేశాడు, లిస్ట్ ఆఫ్ ఫైల్స్ చూశాడు. బట్ ఇప్పుడు వర్క్ చేసే క్రమంలో ఇతను 2 ఫైల్స్ తయారు చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ ఇన్ దిస్ డైరెక్టరీ we have file 1 and file 2. File 1 and file 2. Let's assume that just 2 files ఉన్నాయి అనుకోండి. But these 2 files are created by sudo user by default, root user, whatever it is, no problem. ఇలాగ తయారు చేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో 2 ఫైల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఈ ఫైల్స్ ని ఇతను యాక్సెస్ చేసుకుంటాడు. అది పక్కన పెడతాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఇతను 2 ఫైల్స్ తయారు చేశాడు. ఎవడు? రామ్. అంటే ఆ ఫైల్ నేమ్ ఏంటంటే ఫైల్ 3, ఫైల్ 4 రామ్ క్రియేషన్ చేశాడు. ఓకే ఫైన్. ఇప్పుడు యాక్చువల్ గా మరలా మధుకర్ ఈయన ఏం చేశాడు? మళ్ళీ ప్రాజెక్ట్ 1 లో cd టైప్ చేసి /project1 అన్నాడు. దే వెంట్ ఇన్సైడ్. ఓకే ఆఫ్ ls చేశాడు. ఓకే చూసుకుంటున్నాడు. ఓకే ఎక్సలెంట్. బట్ నౌ ఇతని రిక్వైర్మెంట్ ప్రకారం ఇతను కూడా 2-3 ఫైల్స్ తయారు చేసి ఏదో రాసుకోవాలని ట్రై చేస్తాడు. ఫైల్ 5 తయారు చేశాడు, ఫైల్ 6 తయారు చేశాడు. గుడ్. సో ఇలా మళ్ళీ అగైన్ ఇతను ముఖేష్ ఏం చేశాడు? మళ్ళీ cd/project1 యాక్సెస్ చేసుకున్నాడు. ls సో మెనీ ఫైల్స్. మళ్ళీ ఇతని రిక్వైర్మెంట్ ప్రకారం యాజ్ ఫర్ హిస్ రిక్వైర్మెంట్ ఫైల్ 7 అనేది ఫైల్ ఇక్కడ ఫైల్ 3, ఫైల్ 6 దాకా ఆగింది కదా, ఫైల్ 8 తయారు చేశాడు. చూసారా? అంటే ఇక్కడ మనం చూస్తే ఈ 2 ఫైల్స్ ఈ రామ్ తయారు చేశాడు. ఈ 2 ఫైల్స్ ఈ ముఖేష్ మధుకర్, ఈ 2 ఫైల్స్ ఇక్కడ. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఈ ఫైల్స్ కి ఓనర్లు మార్పు. ఓనర్స్ ఎవరంటే ఇక్కడ రామ్. ఈ ఫైల్స్ కి ఓనర్స్ ఎవరంటే మధుకర్. ఈ ఫైల్స్ కి ఓనర్ ఎవరంటే ముఖేష్. ఇట్లా ఓనర్స్ చేంజ్ అయ్యారు. ఇప్పుడు ఎందుకు అంటే ఇక్కడ క్రియేషన్ చేసిన వ్యక్తులు వేరే యాక్చువల్ గా. సో ఇక్కడ ఈ 2 ఫైల్స్ ఉన్నాయి కదా. ఈ 2 ఫైల్స్ కి ఓనర్ ఎవరు అంటే ఈ మైట్ బి ఏ రూట్ యూజర్ ఆర్ సూడో యూజర్ అని చెప్పాను కదా. రూట్ యూజర్ అయినా అయి ఉండొచ్చు, లేదా సూడో యూజర్ అయినా ఉండొచ్చు. ఓకే గుడ్. ఇలా జరుగుతున్న క్రమంలో సో దే కెన్ యాక్సెస్ ఎవ్రీథింగ్. అందరికీ రైట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ నేను ప్రాజెక్ట్ 1 అనే దానికి అదర్స్ కి RWX పర్మిషన్ ఇచ్చా. ఓకే ప్రాజెక్ట్ 1 కి. ఆవిడ RWX పర్మిషన్ ఇవ్వటం వల్ల ఏం జరిగిందంటే ప్రాజెక్ట్ 1 లో ఉన్న స్టఫ్ అంతా రామ్ యాక్సెస్ చేసుకుంటాడు, మధుకర్ యాక్సెస్ చేసుకుంటాడు, ముఖేష్ యాక్సెస్ చేసుకుంటాడు. ప్రాజెక్ట్ లో ఉన్న స్టఫ్ అంతా, ఫైల్స్ కూడా, ఈవెన్ ఫైల్స్ ఆల్సో. అదే క్రమంలో ఇక్కడ రామ్ తయారు చేశాడు ఫైల్స్, వీళ్ళు తయారు చేశారు, ఓనర్స్ వేరు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ RWX అనేది ఎప్పుడైతే నేను ఇచ్చానో ఇప్పుడు అందరికి ఏదైనా జరుగుతుంది. అంటే RWX ఇన్ ద సెన్స్ W మీన్స్ వాట్? ఫైల్స్ ని తయారు చేయొచ్చు, ఫైల్స్ ని డిలీట్ చేయొచ్చు. క్రియేట్ ఏ ఫైల్స్ అండ్ డిలీట్ ఏ ఫైల్స్. W మీన్స్ అది అక్కడ విషయం. W మీన్స్ వాట్? ఫైల్స్ క్రియేషన్ ఈజ్ పాసిబుల్ అండ్ ఫైల్స్ డిలీషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్. అరే అంటే ఫైల్స్ డిలీషన్ అంటే ఏంది? ఎవరు తయారు చేసిన ఫైల్స్ అయినా ఎవరైనా డిలీట్ చేసిన సౌకర్యం ఉంది ఇక్కడ. ఎందుకు O+RWX ఇవ్వాలి? మరి WX ఇవ్వకపోతే కష్టం. ఎందుకు మరి? ఇక్కడ రామ్ లాగిన్ అయిన తర్వాత దే వాంట్ టు క్రియేట్ ఏ ఫైల్స్. మరి అతను ఫైల్స్ తయారు చేయాలంటే పర్మిషన్ కావాలి కదా, లేకపోతే అతను ఫైల్స్ తయారు చేయలేడు. లెట్స్ ఏ రిక్వైర్మెంట్ ఎలా వచ్చింది? బాస్ ప్లీజ్ క్రియేట్ 1 ఫైల్ ఫర్ మీ అన్నాడు వ్యక్తి. ఇట్ డజంట్ నో లైనక్స్. బట్ మనకు తెలుసు కాబట్టి మనం తయారు చేస్తున్నాం. ఓకే ఫైన్.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ క్రమంలో ఓ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌డబ్ల్యూఎక్స్ ఇచ్చినప్పుడు మనకి అదర్స్‌కి అన్ని సౌకర్యాలొస్తున్నాయి. మళ్ళీ అదే విధంగా అదర్స్ ఇక్కడ రామ్ తయారు చేసిన ఫైల్స్ ఇతను యాక్సెస్ చేసుకుంటాడు. మధుకర్ తయారు చేసిన ఫైల్స్ ముఖేష్ యాక్సెస్ చేసుకుంటాడు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు యాక్సెసింగ్ అయితే పర్లా. నో ప్రాబ్లమ్. బట్ హి కెన్ ఆల్సో డిలీట్ దిస్ ఫైల్స్. ఓకే. ఎందుకు రైట్ పర్మిషన్ అంటే ఏంది? ఫైల్స్ క్రియేషన్ చేయొచ్చు, ఫైల్స్ డిలీషన్ చేయొచ్చు. ఎక్కడ? ప్రాజెక్ట్1 డైరెక్టరీలో. యెస్. ఇక్కడ అందరూ గూడా ప్రాజెక్ట్1 డైరెక్టరీలో పనిచేస్తున్నారు. బట్ నౌ హి కెన్ డిలీట్ ద ఫైల్స్ ఆల్సో ఫర్ సమ్ అదర్ ఫైల్స్. అర్థమైందా? అంటే మరొక వ్యక్తి యొక్క ఫైల్స్ గూడా ఇక్కడ డిలీట్ చేసుకునే సౌకర్యం ఉన్నది ఇక్కడ ఆర్‌డబ్ల్యూఎక్స్ వల్ల. సో, ఐ వాంట్ టు రెస్ట్రిక్ట్ దిస్ యాక్సెస్. నేను ఈ యాక్సెస్‌ని రెస్ట్రిక్ట్ చేయాలి. ఎందుకంటే ఎవరి ఫైల్స్‌ని వాళ్ళు వేరే వ్యక్తి డిలీట్ చేస్తే ఎట్లా సౌకర్యం? బాలేదది. మరి లైనక్స్ అంటే సెక్యూర్డ్ మిషన్ అని చెప్తున్నాం. మరి లైనక్స్ సెక్యూర్డ్ మిషన్ అయినప్పుడు అక్కడ ఫైల్స్ తయారు చేస్తే అతను ఓనర్. ఇతను ఫైల్స్ తయారు చేసి ఇతను ఓనర్. బట్ ఎవరి ఫైల్స్ వాళ్ళు డిలీట్ చేసుకునే సౌకర్యం లేదిక్కడ. అలా గాకుండా ఇతర ఫైల్స్ వేరే వాళ్ళ ఫైల్స్ గూడా మనం డిలీట్ చేస్తున్నాం. సో, దీన్ని ఆపాలి. హౌ టు రెస్ట్రిక్ట్ దిస్ యాక్సెస్ అంటే అప్పుడే వచ్చింది మనకి స్పెషల్ పర్మిషన్ అంటారు దాన్ని. స్పెషల్ పర్మిషన్. మరి ఆర్‌డబ్ల్యూఎక్స్ ఇచ్చినా ఏదిచ్చినా సరే నువ్వు గుర్తుపెట్టుకో స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాలి. సో, స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాల. స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాలంటే అర్థమైందా? ఇప్పుడు ఎవరికి అదర్స్‌కి ఆన్ ప్రాజెక్ట్1 డైరెక్టరీ మీద స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాలంటే మనకి యెస్ కమాండ్ ఏంటి? చమోడే. ఓకే. మరి ఆప్షన్ ఏంటి? ఎయిమ్స్‌లా ఎలాగివ్వాలా స్పెషల్ పర్మిషన్స్? అక్కడేమో టీకివ్వాలి. ఆర్‌డబ్ల్యూఎక్స్ అని స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ యెస్. ఇక్కడ మనకి స్పెషల్ పర్మిషన్స్ చూడండి. ఒక స్పెషల్ పర్మిషన్స్ ఇదిగోండి. ఆ! స్పెషల్ పర్మిషన్స్ అదర్స్ అనే వ్యక్తులకి ఇవ్వాలంటే లైనక్స్ ఒక మాట చెప్పింది. స్పెషల్ పర్మిషన్స్ ఎప్పుడైనా అదర్స్‌కి ఇవ్వాలంటే దాని పేరు స్టిక్కీ బిట్ అని చెప్పింది. స్టిక్కీ బిట్. స్పెషల్ పర్మిషన్స్ అదర్స్‌కి ఇవ్వాలంటే దాన్ని స్టిక్కీ బిట్ అంటారు అని చెప్పింది. ఓకే. అమ్మ స్పెషల్ పర్మిషన్స్ గ్రూప్‌కి ఇవ్వాలంటే ఏమనుకోవాలని చెప్పాడు. స్పెషల్ పర్మిషన్స్ గాని గ్రూప్‌కి ఇవ్వాలనుకుంటే సెట్ జిఐడి అని ఉంది. సెట్ జిఐడి అంది. అంటే ఇదింత లైనక్స్ ఏర్పాటు చేసింది. అంటే స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాలంటే స్టిక్కీ బిట్ అప్లై చేయాలా? గ్రూప్‌కి స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలంటే సెట్ జిఐడి అప్లై చేయాలా? మరి యూజర్స్ ఉన్నారు గదా! యూజర్స్ అంటే ఎవరు? ఓనర్స్. ఫైల్స్ తయారు చేసిన వాళ్ళు, డైరెక్టరీ ఓనర్స్ ఉన్నారు గదా! మరి వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలా? సెట్ యూఐడీ అని చెప్పింది. సెట్ యూఐడీ. సెట్ యూఐడీ. అంటే ఎప్పుడైనా అదర్స్‌కి మనం పర్మిషన్ ఇవ్వాలంటే స్టిక్కీ బిట్ అనేది వాడుకోవాలా? గ్రూప్‌కి పర్మిషన్ ఇవ్వాలంటే సెట్ జిఐడీ వాడుకోవాలా? యూజర్‌కి పర్మిషన్ ఇవ్వాలంటే సెట్ యూఐడీ వాడుకోవాలి. సరే యూజర్ అంటే ఎవరు మాకు అర్థం కాలేదు. యూజర్ అంటున్నారు మీరు. యూజర్ అంటే ఎవరు లేరు. ఇప్పుడు రూట్ యూజర్ నువ్వు. ఓకే. రూట్ యూజర్ నువ్వు. నువ్వు ఒక ఫైల్ తయారు చేసావు. యెస్. ఓనర్ ఆఫ్ ద ఫైల్. యూ ఆర్ ఏ ఓనర్ ఆఫ్ ద ఫైల్. ఇక్కడ ఓనర్‌నే యూజర్ అని పిలుస్తాం. అట్లన్నమాట. సపోజ్ మీరే ఉన్నారు. మీ పేరు ఏంది ముఖేష్. మీరేం చేశారు? ఒక ఫైల్ తయారు చేశారు. ఈ ఫైల్‌కి ఓనర్ ఎవరు అంటే ముఖేషే. అయితే ఈ ఓనర్ అనే భాష లేదు కాబట్టి లైనక్స్‌లో అతన్ని యూజర్ అని పిలుస్తున్నాం. యూజర్ అంటే ముఖేషు. యూజర్ అంటే అక్కడేంది ఆ భాషలో నువ్వు యూజర్ అంటే అక్కడ ఫైల్ తయారు చేసిన వ్యక్తి అని నువ్వు అర్థం చేసుకోవాలి. అట్లా. ఇక్కడ అదర్స్ అంటే ఎవరు? వేరే వ్యక్తులు. ఓనర్ కాకుండా వేరే వ్యక్తి ఎవరన్నా సరే అదర్సే మనకి. అంటే ఈ ఫైల్‌ని ఎవరైతే తయారు చేసాడో అతన్ని ఓనర్ అని పిలుస్తాం. ఓకే. అదే యూజర్ అంటాం. ఓకే. కానీ ఈ ఫైల్‌ని వేరే వ్యక్తి యాక్సెస్ చేసుకుంటాడు. అంటే ముఖేష్ తయారు చేసిన ఫైల్‌ని ఇప్పుడు రామ్ లేదా మధుకర్ యాక్సెస్ చేసుకోవాలన్న క్రమంలో ఈ రామ్‌ని, మధుకర్‌ని మనం ఏమని పిలుస్తామంటే అదర్స్ అని పిలుస్తాం. అదర్స్. సో, కాబట్టి యూజర్స్ అంటే ఓనర్స్ లెక్కేసుకోవాలి. అదర్స్ అంటే ఫైల్‌కి ఓనర్ కాని వాళ్ళని అదర్స్ అని పిలుస్తాం. వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలంటే ప్లస్ ఆర్‌డబ్ల్యూఎక్స్ అని ఇచ్చాం. ఓకే. కానీ ఇప్పుడు ఆర్‌డబ్ల్యూఎక్స్ కాదు. స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాలి వీళ్ళకి. మరి స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలంటే లైనక్స్‌ని అడిగా. అమ్మా లైనక్స్ హౌ షుడ్ ఐ గివ్ ద స్పెషల్ పర్మిషన్? ఇదైతే నార్మల్‌గా అర్థమైందమ్మా. ఆర్‌డబ్ల్యూఎక్స్ రాస్తే ఇచ్చేస్తున్నాం. కానీ మనం స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాలంటే అప్పుడు ఇది చెప్పిందన్నమాట. బాబు నువ్వు స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాలంటే
సింపుల్ గా అదర్స్ కి అయితే స్టిక్కీ బిట్ అనేది అప్లై చేయాలమ్మా అని చెప్పి. మరి గ్రూప్ అయితే సెట్ జిఐడి అప్లై చేయాలమ్మా అని చెప్పి. మరి యూజర్ అయితే సెట్ యుఐడి అప్లై చేయాలని చెప్పింది. ఓకే. మరి స్టిక్కీ బిట్ అంటే అంత టైప్ చేస్తే వస్తుందా? నో అట్లా రాదు. మరి ఎట్లా అప్లై చేయాలా? అదే అడిగాడు వాడు. సిహెచ్ మోడ్ రాసి స్టిక్కీ బిట్ రాయమంటావా అని అడిగాడు. సిహెచ్ మోడ్ రాసి సెట్ జిఐడి రాయమంటావా అన్నాడు. ఆ సిహెచ్ మోడ్ రాసి సెట్ యుఐడి రాయమంటావా అన్నాడు. అట్లా రాస్తే రాదు, వర్కౌట్. మరి ఎలా రాయాలా? హౌ షుడ్ ఐ రైట్? హౌ షుడ్ ఐ మెన్షన్? అప్పుడు చెప్పింది ఏమనంటే, బాబు స్టిక్కీ బిట్ అనే దానికి ఒక సౌకర్యం ఉన్నది. సౌకర్యం ఇన్ ద సెన్స్ వాట్? స్టిక్కీ బిట్ ని నేను తో రిఫర్ చేస్తాను. ఓకే, స్టిక్కీ బిట్ ని టీ. మరి మరి టీ అయినా, క్యాపిటల్ టీ అయినా ఆర్ స్మాల్ టీ అయినా ఏదైనా సరే స్టిక్కీ బిట్ అంటే. ఓకే. మరి సెట్ జిఐడి ఉంది కదా, అంటే గ్రూప్ కి అప్లై చేయాలంటే జిఐడి నో ఇది కాదు రాసేది. మరి ఏం రాయాలా? ఏం లేదు. ఇక్కడ సెట్ జిఐడికి స్మాల్ ఎస్ ఆర్ క్యాపిటల్ ఎస్ వాడు. సారీ, క్యాపిటల్ ఎస్. స్మాల్ ఎస్ ఆర్ క్యాపిటల్ ఎస్ వాడు. అంటే ఎట్లా వాడాలా? ఏం లేదు, నువ్వు గ్రూప్ కి అప్లై చేయాలనుకుంటున్నావు కదా, G+S రాయి. ఓకే, అప్పుడు ఆ గ్రూప్ కి స్పెషల్ పర్మిషన్ వస్తాయి. మరి అదర్స్ కి స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలి కదా, అప్పుడు టీ అంటే ఏంది? O+T అదర్స్ కి స్పెషల్ పర్మిషన్స్ వస్తాయి. G+S గ్రూప్ కి స్పెషల్ పర్మిషన్స్ వస్తాయి. మరి సెట్ యుఐడి అంటే ఓనర్స్ కి స్పెషల్ పర్మిషన్ ఇవ్వాలంటే ఎట్లా అమ్మా అంటే, దానికి కూడా ఎస్ఏ ఆర్ క్యాపిటల్ ఎస్ ఆర్ క్యాపిటల్, దానికి కూడా ఎస్ఏ, దానికి కూడా అంతే, దానికి కూడా ఎస్ఏ ఇచ్చేసేయి. దట్ మీన్స్ వాట్? యూజర్స్ కదా, U+S యూజర్స్ కాబట్టి. అంటే U+S అంటే స్పెషల్ పర్మిషన్ టు ద యూజర్స్ ఇన్ ద సెన్స్ వాట్? ఓనర్. ఓకే, మరి ఇక్కడ G+S అంటే ఏంది? ఎస్ అంటే ఏంటి? ఎవరో గ్రూప్. మరి O+T అంటే ఏంది? అదర్స్. ఇట్లా ఇవ్వాలి. సో హౌ యూ అప్లై ద స్పెషల్ పర్మిషన్స్ ఆన్ ఎ పర్టికులర్ యూజర్ ఆర్ పర్టికులర్ గ్రూప్ ఆర్ పర్టికులర్ ఓనర్ అంటే ఇట్లా మనం అప్లై చేయాలి. సెట్ జిఐడి, సెట్ యుఐడి, స్టిక్కీ బిట్ మనం చేయాలన్నమాట. సో ఈ విధంగా మనం చేస్తాం. సరే, కరెక్టే. ఇప్పుడు నేను అనేది అదర్స్ కి స్పెషల్ పర్మిషన్ ఇస్తే ఏమైద్ది? క్వశ్చన్ మార్క్. గ్రూప్ కి స్పెషల్ పర్మిషన్ ఇస్తే ఏమైద్ది? క్వశ్చన్ మార్క్. ఓనర్స్ కి స్పెషల్ పర్మిషన్ అంటే యూజర్స్ కి స్పెషల్ పర్మిషన్ ఇస్తే ఏమైంది? క్వశ్చన్ మార్క్. ఇది యాక్చువల్ గా మనం నేర్చుకుంటుంది. సో ఇప్పుడు అదర్స్ కి మనం స్టిక్కీ బిట్ అప్లై చేస్తే ఏమైంది అని అంటే చెప్పాను కదా ఇందాకటి నుంచి. ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? క్లియరా? ఎస్ అండి. కన్ఫ్యూజ్ Yeah. ఏం లేదు కదా? నోక ఇస్ దర్ ఎనీ లేదు. కన్ఫ్యూజన్ ఫ్రెండ్స్? అంటే స్పెషల్ పర్మిషన్స్ ఎలా అప్లై చేయాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, స్పెషల్ పర్మిషన్ ఇవ్వకముందు ఏం జరిగిద్దనేది ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాను ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ. ఇక్కడ స్పెషల్ పర్మిషన్ ఇవ్వకపోయినప్పుడు ఏం జరిగిద్దంటే ఈ కేస్‌లో ఈ పిక్చర్‌లో ఏ ఫైల్‌ని ఏ వ్యక్తి అయినా డిలీట్ చేసుకునే సౌకర్యం ఉన్నది ఇక్కడ. సో, ఐ వాంట్ టు స్టాప్ దిస్. ఐ వాంట్ టు రెస్ట్రిక్ట్ దిస్ యాక్సెస్. దీన్ని యాక్సెస్‌ని రెస్ట్రిక్ట్ చేయాలా. ఓడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌డబ్ల్యూ, O+R+X అనంగానే మొత్తానికి అందరికి వచ్చేస్తుంది. బట్ ఐ వాంట్ టు స్టాప్. నేను స్టాప్ చేయాలంటే అప్పుడు నేనేం చేస్తానంటే, ఇదిగో చూడు, ఇది O+W R+X ఇచ్చా. కానీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేనేం చేయాలంటే chmod రాసి O+T ఏ డైరెక్టరీ మీద? ప్రాజెక్ట్1 డైరెక్టరీ మీద. అప్పుడు ఎవరైతే ప్రాజెక్ట్1లో పనిచేస్తున్నారో ప్రాజెక్ట్1 డైరెక్టరీని యాక్సెస్ చేసుకుంటున్నారో, ఇక వాళ్ళు ఇప్పటి నుంచి O+T ఇచ్చాం కదా. టీ మీన్స్ వాట్? స్టిక్కీ బిట్. స్టిక్కీ బిట్ మీన్స్ వాట్? వి ఆర్ అప్లయింగ్ స్పెషల్ పర్మిషన్స్ ఆన్ దిస్ ప్రాజెక్ట్1 డైరెక్టరీ టు ద అదర్స్. ఎప్పుడైతే మనం స్టిక్కీ బిట్ అప్లై చేశానో అప్పుడు రామ్ తయారు చేసిన ఫైల్స్ ని ఎవరు డిలీట్ చేయలేరు. ముఖేష్ తయారు చేసిన ఫైల్స్ ని ఎవరు డిలీట్ చేయలేరు. అతను తప్ప, అంటే ఓనర్ తప్ప. అది అన్నమాట స్పెషల్ పర్మిషన్ అంటే. సో ఇప్పుడు దాకా ఏంది? సౌకర్యం లేదు. దేర్ ఇస్ నో ఫెసిలిటీ. దట్ మీన్స్ వాట్? ఎవరైనా తయారు చేస్తారు, ఎవరైనా డిలీట్ చేసుకునే సౌకర్యం ఉన్నది ఇక్కడ. కానీ ఇక్కడ ఈ కేసులో ఏంది? O+T ఇవ్వంగానే లేదు, అవకాశం లేదు. అట్లా అన్నమాట. సో ఆ విధంగా అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్క నిమిషంలో చూపిస్తాను. ఒక్క నిమిషం. మీకు అవగాహన తెప్పించడానికి ఇదంతా.
ఇలాగా మధుకర్ ఎస్. సో వాళ్ళు తమ మిషన్స్ లో లాగిన్ అయిపోయారు. ఎస్, దే లాగ్డ్ ఇన్ టు దేర్ రెస్పెక్టివ్ మిషన్స్. ఎస్, సూపర్. సో రాసిన తర్వాత నేనేం చెప్పాను, ఇతను ఫైల్ 1 తయారు చేసాడు అనుకోండి, ఇతను ఫైల్ 2 తయారు చేసాడు అనుకోండి, ఇతను ఫైల్ 3, ఫైల్ 4 వీళ్ళు తయారు చేశారు. లెట్స్ అజ్యూమ్ దాట్. ఓకే, ఫైల్ 5, సో ఫైల్ 6 ఈయన తయారు చేశాడు. ఎస్, ఓకే, ఫైన్. సో నౌ ఇప్పుడు ఇక్కడ సిహెచ్ మోడ్ అని రాసి O+RXX రాసిన వెంటనే ఏమైందంటే వీళ్ళందరూ అదర్సే కదా, వీళ్ళందరూ కూడా ఏదైతే అంటే ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ బాస్. ఎస్, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ, అందరూ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో ఉన్నారు. దే ఆర్ వర్కింగ్ ఇన్ ద సేమ్ ప్రాజెక్ట్. ఎస్, ఇది /project1 ఇది నేను ఇచ్చా. ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా నేను ఇచ్చానో ప్రాజెక్ట్ 1 O+RXX అనేది బాగుంది సౌకర్యం. అంటే దాని అర్థం ఏంది, ప్రాజెక్ట్ 1 లోకి రామ్ యాక్సెస్ చేసుకుంటాడు. ఫైల్ 1, ఫైల్ 2 తయారు చేశాడు. ఫైల్ 3 ఇలాన్ని తయారు చేశాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే రామ్ తయారు చేసిన ఫైల్స్ ని ముఖేష్ డిలీట్ చేయొచ్చు. ఎస్, దెన్ మధుకర్ కెన్ డిలీట్ రామ్స్ ఫైల్స్. ఎస్, ఆన్సర్ ఎస్. అదే ఆన్సర్ ఎస్. అదే ఇక్కడ ముఖేష్ కెన్ డిలీట్ మధుకర్స్ ఫైల్స్. మధుకర్ ఫైల్స్ ని అతను డిలీట్ చేయడు. ఎస్, సౌకర్యం ఉన్నది, ఫెసిలిటీ. ఎందుకు O+RXX ఇచ్చాను. RXX అంటే ఎవరైనా చేసుకోవచ్చు. డబ్ల్యూ అంటే ఏంది అసలు, ఫైల్స్ ని డిలీట్ చేయొచ్చు, ఫైల్స్ ని క్రియేషన్ చేయొచ్చు. ఎక్కడ నువ్వు ఏ ప్రాజెక్ట్ కి ఇచ్చావో పర్మిషన్ దాని మీద. ఓకే, ఫైన్. సో ఈ యాక్సెస్ ని ఆపడానికి ఇప్పుడు సిహెచ్ మోడ్ O+T తర్వాత రెస్ట్రిక్ట్ చేయాలంటే మనం అదర్స్ కి స్టిక్కీ బిట్ అప్లై చేయాలా. ఎస్, అదర్స్ కి స్టిక్కీ బిట్ అప్లై చేయాలంటే లైనక్స్ ఏం చెప్పిందంటే సిహెచ్ మోడ్ రాసుకో. ఓకే, స్టిక్కీ బిట్ అంటే ఏం లేదు, దాన్ని టీ తో డినోట్ చేస్తానని చెప్పింది. అది స్మాల్ టీ ఆర్ క్యాపిటల్ టీ. సిహెచ్ మోడ్ O+T /project1 అంతే. ఎప్పుడైతే నేను ఇలాగ ఇచ్చానో అప్పుడు ఏం జరిగిద్దంటే వీళ్ళు ఎవరి ఫైల్స్ ని వాళ్ళే డిలీట్ చేసుకోగలరు కానీ ఒకళ్ళ ఫైల్స్ ఒకళ్ళు డిలీట్ చేసుకునే సౌకర్యం లేదు. స్టిక్కీ బిట్ అప్లై చేశాం. దట్ మీన్స్ వాట్, స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేశాం. ఇది యాక్చువల్ గా. ఓకే, సరే, ఇంతవరకు మనం ఆల్రెడీ చూసాం. కానీ కొంత మీకు అవగాహన తెప్పించడం కోసం మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది అర్థమైతేనే కాన్సెప్ట్ మనం ముందుకు వెళ్ళగలం. చాలా వెరీ వెరీ ఈజీ, ఇంపార్టెంట్. ఎస్, మనం రియల్ టైమ్ లో దీన్ని వాడతాం. అదర్వైజ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు, సెక్యూరిటీ వైలేషన్స్ వస్తాయి. ఏది, స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వకపోతే సెక్యూరిటీ వైలేషన్స్ వస్తాయి. ఎవరు ప్రాజెక్ట్ లో ఎలా పనిచేస్తున్నారో మనం చక్కగా అర్థం అవ్వాలంటే స్టిక్కీ బిట్ అప్లై చేయాలి. ఎస్, దిస్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సిహెచ్ మోడ్ O+T ప్రాజెక్ట్ 1 అంటే ఎవరికి తెలియదు కదా. system.out.println అంటే అతనికి తెలుసు, ప్రింట్ అంటే అతనికి తెలుసు. అది సిహెచ్ మోడ్ రాస్తే హాయ్ వాట్ ఇస్ దిస్ అంటాడు. ఎందుకు, అతను దానికి సంబంధం లేని వ్యక్తి కాబట్టి. అట్లా అనమాట. సో మనం ఏదైతే యాక్టివిటీ చేస్తున్నామో మనకు తెలిసింది. సో స్పెషల్ పర్మిషన్స్ ఇలా అప్లై చేయొచ్చు. ఓకే, స్పెషల్ పర్మిషన్స్ ఇలాగైంది. సరే, వాట్ అబౌట్ అదర్స్ కి స్పెషల్ పర్మిషన్స్ ఇస్తే ఇలా జరుగుతుందని చెప్పారు మీరు, కరెక్టే. మరి గ్రూప్ కి స్పెషల్ పర్మిషన్ ఇస్తే ఏం జరిగిద్ది, ఇప్పుడు అది మనం తెలుసుకోవాలి. ఇఫ్ ఐ ప్రొవైడ్ అ స్పెషల్ పర్మిషన్ టు ద గ్రూప్ వాట్ హ్యాపెన్స్, అది మనం తెలుసుకోవాలి జనరల్ గా. ఏంటి, గ్రూప్ కి. సో గ్రూప్ కి మనం స్పెషల్ పర్మిషన్స్ ఇస్తే ఏం జరిగిద్ది అనేది మనం తెలుసుకోవాలి. గ్రూప్. ఓకే, జనరల్ గా దీన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ అంటే గ్రూప్ కి స్పెషల్ పర్మిషన్స్ ఇవ్వాలంటే చూడండి, AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్,
సర్వర్ 1 ఆల్రెడీ ఇస్ రన్నింగ్. సో మనం సర్వర్ 1 లోకి లాగిన్ అవుతాం. జస్ట్ చూద్దాం పాస్వర్డ్ ఏంది. సరే, 30. EC2 -user sudo -i. గుడ్. ఇలాగా సరే చూసాం. సో ఐఎమ్ రూట్ యూజర్. హూ యామ్ ఐ? ఐఎమ్ ఏ రూట్ యూజర్. ఓకే. సో నేను యాక్చువల్గా MKDIR /project1 అనేది తయారు చేశాను. ఓకే. సో MKDIR /project1 తయారు చేస్తే ఏం జరిగింది? స్లాష్ అనే ఫోల్డర్లో project1 డైరెక్టరీ క్రియేట్ అవుతుంది అన్నమాట. స్లాష్ అనేది ఒక ఫోల్డర్, project1 డైరెక్టరీ అక్కడ తయారవుతుంది. రియల్ గా చెప్పాలంటే ఎస్ ఇది ఒక ప్లేస్, డైరెక్టరీ నేమ్ // డైరెక్టరీ నేమ్ అది. ఇది ప్లేస్ ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు MKDIR /project1 అని నేను ఎప్పుడైతే ఇచ్చానో అప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్ గా ఈ project1 అనేది ఈ స్లాష్ ఫోల్డర్ లో ఉంటుంది. ఇక్కడికి వస్తుంది. అది చాలా మందికి ఇది అర్థం కాదు. స్లాష్ ఎందుకు ఇచ్చారు? స్లాష్ ఈజ్ నథింగ్ బట్ వాట్? C drive ఇన్ యువర్ విండోస్. లైనెక్స్ లో స్లాష్ అంటాం // బట్ C drive అనేది విండోస్ లో C drive లాంటిది. దట్ మీన్స్ వాట్? ద ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ దిస్ // డైరెక్టరీ. ఎస్. సో దీన్నే మనం ఏమంటాం అంటే టాప్ లెవెల్ డైరెక్టరీ ఆర్ రూట్ డైరెక్టరీ. ఎస్. ఆర్ సంథింగ్ కాల్డ్ వాల్యూమ్ సంథింగ్. చెప్తాను. రూట్ వాల్యూమ్ అని సంథింగ్ అని అంటారు. రూట్ వాల్యూమ్ అని కూడా అంటారు. చెప్తాను నేను ఏంది అసలు ఎట్లా అనేది. సరే చూద్దాం. సరే అది పక్కన పెడితే ఇది project1 తయారైపోయింది. ఓకే. సో ఎవరైతే MKDIR అని టైప్ చేశాడో /project1 టైప్ చేశాడో ఎస్. ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్నంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి project1 మీద అసలు పర్మిషన్స్ ఏంటో చూసుకోవాలి అర్జెంటుగా. అంటే ఏం పర్మిషన్స్ ఉంటాయి project1 కి అంటే బై డిఫాల్ట్ గా లైనెక్స్ కొన్ని పర్మిషన్స్ ఇస్తుంది అనమాట. ఎలాగా? ఎప్పుడైనా సరే మీరు ఈ project1 డైరెక్టరీకి పర్మిషన్స్ ఏమైనా చెక్ చేసుకోవాలంటే అసలు project1 డైరెక్టరీ ప్రాపర్టీస్ ఏదైనా చెక్ చేసుకోవాలంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ls-ld /project1 చేయాలి. ఓకే. ఓకే. సో చేసిన వెంటనే మీకు ఏమొస్తుంది అంటే చూడండి ఇక్కడ DN ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి RW ఉంటుంది. ఇక్కడ వచ్చేసి RX ఉంటుంది. ఇక్కడ వచ్చేసి RX ఉంటుంది అనుకోండి. ఇక్కడ X RWX ఇక్కడ RX. సార్ ఈ RWX గొడవ ఏంది? ఇతన్ని ఓనర్ అంటాం. ఓనర్. ఈ RX ఏంది? ఇతని గ్రూప్ అంటాం. గ్రూప్. ఈ RX ఏంది? ఇతను కూడా అదర్స్ అంటాం. అంటే బై డిఫాల్ట్ గా అదర్స్ కి ఈ project1 డైరెక్టరీ మీద ఈ పర్మిషన్స్ ఉన్నాయి. గ్రూప్ కి ఈ project1 డైరెక్టరీ మీద ఈ పర్మిషన్స్ ఉన్నాయి. RWX ఓనర్స్ కి ఈ project1 మీద ఈ పర్మిషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. దిస్ ఇస్ డిఫాల్ట్ బిహేవియర్. సో వెనెవర్ యూ క్రియేట్ ఎ ఫైల్ ఆర్ ఫోల్డర్ ఏదైనా సరే ఫోల్డర్ మీరు తయారు చేశారు కాబట్టి ఇలాంటి పర్మిషన్స్ వచ్చినాయి. ఓకే, బాగుంది. సో ఇక్కడ నేను ఏమంటే ఈ గ్రూప్ కి మనం స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాలి. ఎస్. అసలు గ్రూప్ కి స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాలంటే అసలు మనం అసలు అర్థం చేసుకోవాలి. గ్రూప్ అంటే ఏంటి? గ్రూప్ లో కొంతమంది మెంబర్స్ ఉంటారు. అది మనకు తెలుసు ఆల్రెడీ. సో వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ మనం ఇవ్వాలంటే దానికి స్పెషల్ పర్మిషన్. నార్మల్ గా అది గతంలో ఏం చేసేవాళ్ళం? chmod g+rwx రాసేవాళ్ళం. అది chmod g+rwx రాస్తే ఏమయ్యేది అంటే chmod g+rwx /project1 రాస్తే ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ ఎవరైతే G అంటే ఏంది? గ్రూప్. అంటే G అంటే గ్రూప్ 1 అనుకోండి. ఆ గ్రూప్ లో 1 లో సభ్యులందరికి కూడా RWX పర్మిషన్స్ వచ్చేది. G అంటే గ్రూప్ 2 లో కొంతమంది సభ్యులు ఉన్నారనుకో వాళ్ళకి కూడా RWX వచ్చేది. గ్రూప్ 3 లో సభ్యులు ఉన్నారనుకో వాళ్ళకి కూడా RWX వచ్చేది. దట్ మీన్స్ వాట్? ప్రతి వ్యక్తికి అంటే అన్ని గ్రూప్స్ కి అని అర్థం. ఇక్కడ G+rwx ఇచ్చామంటే అర్థం ఏంటంటే అన్ని గ్రూప్స్ కి RWX వస్తుంది.
దట్ మీన్స్ వాట్, గ్రూప్ 1 లో మెంబర్స్ ఉంటారు, ఆ మెంబర్స్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ RWX పర్మిషన్స్ ఆన్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఏది chmod g+RWX రాస్తే ఫస్ట్ కేసు ఇది. రెండో కేసులో మనం ఏం నేర్చుకున్నాం, కాదు ఇలాగిస్తే అన్ని గ్రూప్స్ కి చాలా ప్రమాదం అవుతుంది, లేదు ఒక స్పెసిఫిక్ గా ఒకే గ్రూప్ కి నేను పర్మిషన్స్ ఇవ్వాలా అంటే గ్రూప్ 2 సంగతి నాకు వద్దు, I don't want to give RWX. Group 3, no, I don't want to give. But I want to provide RWX permissions on a particular group అని చెప్పా. ఎప్పుడైతే అంటే ఫస్ట్ కేసులో ఇలా జరుగుతుంది, కానీ సెకండ్ కేస్ ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ద సెకండ్ కేసులో ఏంది, ఒక ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో గ్రూప్ 1 కి RWX పర్మిషన్స్ ఇవ్వాలి. అప్పుడు సెకండ్ కేసులో మనం ఏం చేసామంటే setfscl వాడాం. setfscl అర్థమైందా, -m g తర్వాత గ్రూప్ 1 ఎస్ రాసి RWX రాసి /project1 రాసాం. ఇది యాక్చువల్ అంటే ఫస్ట్ కేసులోనేమో G+RWX ఇచ్చేస్తే, ఇక్కడ సెకండ్ కేసులో ఏం జరిగింది, setfscl -m g గ్రూప్ 1 RWX. దీనివల్ల ఏమైంది, స్పెషల్ గా మనం సపరేట్ గా మనం గ్రూప్ 1 కే ఇస్తున్నాం పర్మిషన్స్. గ్రూప్ 1 అని రాసాము, RWX అని రాసాము, ప్రాజెక్ట్ 1 రాసాం. దట్ మీన్స్ వాట్, ద ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ బై గ్రూప్ 1 పీపుల్. ఆ గ్రూప్ 1 లో ఎవరు ఉంటారు, ఇష్టం KK1 KK2 KK3 ఆ వ్యక్తులందరికీ RWX వస్తుంది. అంతేగాని గ్రూప్ 2 సభ్యులకు రాదు. ఇక్కడ దీన్నే మనం ఏమంటామంటే ACLs అంటాం, యాక్సెస్ కంట్రోల్. అంటే యాక్సెస్ కంట్రోల్ ఏంది, గతంలో G+RWX అంటే అన్ని గ్రూప్స్ కి వచ్చాయి, అందరూ యాక్సెస్ చేసుకునేవాళ్ళు. బట్ అందరూ వద్దు, నాకు ఒకటే కావాలన్నప్పుడు setfscl అంటే ACLs అంటే కంట్రోల్ చేయాలి యాక్సెస్ ని కంట్రోల్ చేయాలి, కంట్రోల్ ద యాక్సెస్. అందుకే మనం ACL అంటాం, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ యాక్సెస్. సో యాక్సెస్ ని కంట్రోల్ చేయడానికి setfscl వాడాం. చాలా బాగుంది. గ్రూప్ 1 వ్యక్తులకు మాత్రమే ఈ సౌకర్యం వచ్చింది, గ్రూప్ 1 వ్యక్తులకు మాత్రమే. ఓకే, ఇలా జరుగుతూ ఉంది. మరి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం. చూడండి, mkdir/project1 ప్రెస్ ఎంటర్ బటన్. ఒక ప్రాజెక్ట్ 1 డైరెక్ట్ తయారైంది. ఇప్పుడు దాన్ని ls-ld/project1 ss ప్రెస్ ఎంటర్ బటన్. ls-ld/project1 చూసారా, ఇలా వచ్చినాయి. ఇలా అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ RWX ఎప్పుడైతే నువ్వు పర్మిషన్స్ సరే ప్రాజెక్ట్ 1 ఎప్పుడైతే తయారు చేసావో ఓనర్స్ కి RWX వచ్చింది, మిగతా వాళ్ళకి RX వచ్చేసింది. అంటే ఇదిగో ఇక్కడ ఇది గ్రూపు, ఇది సరే. మరి ఇక్కడ రూట్ ఉన్నాడు, ఇక్కడ రూట్ ఉన్నాడు, వీళ్ళు ఎవరు అసలు అంటే యాక్చువల్ గా రూట్ అంటే ఎవడయ్యా అంటే రూట్ అనేవాడు యూజర్ నేమ్. మరి ఇక్కడ రూట్ ఉంది, అదేంది అది గ్రూప్ నేమ్. అంటే బై డిఫాల్ట్ గా ఈ గ్రూపు అసైన్ జరిగింది అనమాట. ఎవరికి, ప్రాజెక్ట్ 1 అనే దానికి. ఎవరు చేస్తారు అది లైనెక్స్ చేస్తుంది, లైనెక్సే చేస్తుంది ఆ పని. చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ ఉంటే గానీ అర్థం కాదు. ప్రీవియస్ క్లాసులు చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేస్తే గానీ ఇది అర్థం కాదు. RWX RX. సో రూట్ అంటే ఇతన్ని మనం ఏమంటాం అంటే ఓనర్ అంటాం, ఆర్ యూజర్ అంటాం. ఇతను రూట్ ని మనం ఏమంటాం అంటే గ్రూప్ అంటాం, అంటే గ్రూప్ నేమ్. యాక్చువల్ గా గ్రూప్ నేమ్ ఇది, అర్థమైందా? ఇది బాగుంది. ఆ గ్రూప్ లో ఎవరున్నా సరే ఏదైనా యాక్సెస్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఇలా ఉన్నప్పుడు చూడండి, chmod o+ కాదు,
G plus R double X, CH mod G plus R double X, ప్రాజెక్ట్ 1 రాసా. అంటే అర్థం ఏంది అని అంటే గ్రూప్ అనే దానికి RWX పర్మిషన్స్. అంటే ఏ గ్రూప్ అయ్యా అంటే అది ఎన్ని గ్రూప్స్, ఆల్ గ్రూప్స్ అని అర్థం. ఆల్ గ్రూప్స్ అని అర్థం చేసుకోవాలి. అది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆల్ గ్రూప్స్ అని అర్థం ఇక్కడ ఈ కేసులో. లేదు నేను ప్రత్యేకంగా ఒక గ్రూప్‌కే పర్మిషన్స్ ఇవ్వాలన్నప్పుడు G+R+X పనిచేయదు. అప్పుడు ACLస్‌కెళ్ళాలి. ACLస్‌కెళ్తే ఆ గ్రూప్‌లో ఉన్న వ్యక్తులకు మాత్రమే అది పనిచేస్తది. వేరే గ్రూప్ వాడికి పనిచేయదది. ఎట్లా అది ACLస్ ఎళ్ళాలంటే ఇదిగో ఇక్కడ CH mod G+R+X రాసావు గదా! దీనికి బదులుగా నువ్వేం రాస్తావంటే ఇక్కడ setFSCL -M G గ్రూప్ 1 RWX ప్రాజెక్ట్ 1 రాయాలి. ఇది స్టోరీ. ఇట్లా రాయాలన్నమాట. సరే. ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ ప్రాక్టికల్‌గా చూడాలా? లేకపోతే మనకు అర్థం కాదు పరిస్థితి. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఓ పని చేద్దాం. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది చెక్ చేయాలా మనం అర్జెంట్‌గా. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాలి. ఇప్పుడు ACLస్ కదా! నెక్స్ట్ లెవెల్ స్పెషల్ పర్మిషన్స్. అదే ఇది అర్థం కాదు యాక్చువల్‌గా. ఏది? ఇది చెప్పకుండా డైరెక్ట్ స్పెషల్ పర్మిషన్స్ అర్థం కాదు. అంటే మీరు ACLస్ గతంలో ప్రాక్టీస్ చేశారో లేదో నాకేం తెలీదు గానీ, ఆ ACLస్ మీద పట్టు లేకుండా ఇది చెప్పలేం. అందుకోసం. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రూప్ 1 గ్రూప్ 1 గ్రూప్ 2 2 గ్రూప్స్ తీసుకోండి. క్రియేట్ 2 గ్రూప్స్. ఓకే. 2 గ్రూప్స్ తీసుకోండి. ఆ తర్వాత ఇక్కడ యూజర్స్‌ని క్రియేషన్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. యూజర్స్‌ని క్రియేషన్ చేసుకోండి. యూజర్స్ అంటే ఎవరు? యూజర్ నంబర్ 1, యూజర్ నంబర్ 2, యూజర్ నంబర్ 3, యూజర్ నంబర్ 4. ఒక 4 యూజర్స్‌ని తయారు చేసుకోండి. లెట్స్ సే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకే. తయారు చేసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే యూజర్ 1 ఇక్కడ యాడ్ చేయండి. ఫస్ట్ యూజర్. యూజర్ 2ని ఇక్కడ యాడ్ చేయండి. సెకండ్ యూజర్. ఓకే. యూజర్ 3ని ఈ గ్రూప్‌లో యాడ్ చేయండి. యూజర్ 3. యూజర్ 4ని ఈ గ్రూప్‌లో యాడ్ చేయండి. యూజర్స్ అన్నమాట. అంటే ఫస్ట్ యూజర్ పేరు KK1 అయితే, సెకండ్ యూజర్ పేరు రామ్ అనుకోండి. థర్డ్ యూజర్ పేరు ముఖేష్ అనుకుంటే, ఫోర్త్ యూజర్ పేరు మధుకర్ అనుకోండి. ఇట్లా అనుకోండి మీరు సింపుల్‌గా. సో, ఇద్దరినేమో ఆ గ్రూప్‌లో జాయిన్ చేశా, ఇద్దరినేమో ఈ గ్రూప్‌లో జాయిన్ చేశా. యెస్ ఇది యాక్చువల్‌గా. ఇప్పుడు నేను ఇద్దరినక్కడికి జాయిన్ చేశాను గదా! ఇప్పుడు నేనేం చేయాలంటే సింపుల్‌గా ఓకే. ప్రాజెక్ట్ 1 అనేది తయారు చేశా నేనే. ఇదంతా రూట్ యూజర్, సూడో యూజర్ చేసే పని నేను మీకు చెప్తున్నా. ప్రాజెక్ట్ 1 అంటే ప్రాజెక్ట్ 1 అనేది డైరెక్టరీ తయారు చేశా. ఓకే. ఎప్పుడైతే ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ నేను తయారు చేశానో, ప్రాజెక్ట్ 1 అనేది డైరెక్టరీ తయారు చేశానో అర్థమైందా? సో, తయారు చేసిన తర్వాత వెంటనే ఆ! తయారు చేసిన తర్వాత వెంటనే గ్రూప్స్‌కి పర్మిషన్స్ ఇవ్వాలని అనుకున్నా. అనుకోని మనం ఏం చేసామంటే రాసా. ఏమని? సెటఫ్ఎస్‌సిఎల్ ఆ! సెటఫ్ఎస్‌సిఎల్ ఎంఎంజీ గ్రూప్ 1 అని ఇచ్చా. ఓకే. ఇక్కడ ఆర్‌డబ్ల్యూఎక్స్ ఇచ్చా. ఓకే. ఆర్‌డబ్ల్యూఎక్స్ రాసి ప్రాజెక్ట్ 1 రాసా. ప్రాజెక్ట్ 1 రాసా. ఇలా ఇచ్చినందువల్ల గ్రూప్ 2లకు ఆర్‌డబ్ల్యూఎక్స్ రావాలి. ఆ ఆర్‌డబ్ల్యూఎక్స్ వచ్చిందో లేదో ఆ గ్రూప్ 2 వ్యక్తులు లాగిన్ అయ్యి తెలుసుకోవాలా. ఆర్‌డబ్ల్యూఎక్స్ వచ్చిందో లేదో గ్రూప్ 1 వ్యక్తులు లాగిన్ అయ్యి తెలుసుకోవాలా. దాన్నే మనం చెకింగ్ అంటాం. చెకింగ్. చెక్ చేసుకోవాలా. ఇది మనం ఇదంతా రూట్ యూజర్, సూడో యూజర్ చేస్తాడు. బట్ దే విల్ చెక్. దే షుడ్ చెక్. యెస్. వాళ్ళు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడానికి ఏం చేయాలా?
KK1 తన మిషన్ లో లాగిన్ అవుతాడు, RWX ఉందో లేదో తెలుసుకుంటాడు. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. దేని మీద? ప్రాజెక్ట్ 1 మీద. RWX ఉందో లేదో తెలుసుకుంటాడు. అసలు RWX అంటే ఏంది అంటే, R అంటే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఫైల్స్ చెక్ చేసుకోవడం, LS అనేది. W అంటే ఏందంటే ఫైల్స్ తయారు చేసేది, ఫైల్స్ డిలీట్ చేసే సౌకర్యం. X అంటే ఏంది అనంటే, X అంటే మనం ఆ డైరెక్టరీని యాక్సెస్ చేసుకోవటం. యాక్సెస్ ద డైరెక్టరీ. ఇది RWX. ఒక ఫోల్డర్‌కి ఇస్తున్నాం అంటే అర్థం అది. అలాంటియన్నీ వచ్చినాయా లేవో చెక్ చేసుకుంటాడు. ఎవడు? గ్రూప్ 1లో ఉన్న వ్యక్తులు, మెంబర్స్. యెస్. గ్రూప్ 1లో ఎవరున్నారు ఇక్కడ? మనకి యూజర్స్ KK1, రామ్1 ఉన్నాడు. గ్రూప్ 2లో ఈళ్ళున్నారు. అంటే మనం ఏం చేద్దామంటే, గ్రూప్ 1లో ఇద్దరిని యాడ్ చేసాం. గ్రూప్ 2లో ఇద్దరిని యాడ్ చేసాం. సెపరేట్‌గా పర్మిషన్స్ చెక్ చేద్దాం. గ్రూప్ 1కి ఏమో ACLs అప్లై చేశాం. గ్రూప్ 2కి ఏ ACLs ఇవ్వల. అప్పుడు గ్రూప్ 1 మెంబర్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది? గ్రూప్ 2 మెంబర్స్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెక్ చేద్దాం. సో దట్ మనకు అర్థమైద్ది ACLs అనేది గొడవ. లేకపోతే అర్థం కాదు. ఇదేనమాట ఇట్లా. సో ఈ విధంగా యూజర్స్‌ని నలుగురిని తయారు చేసి, నలుగురిని 2 గ్రూపుల్లో యాడ్ చేయాల. యాడ్ చేయాలంటే ఇప్పుడు ఇదంతా గూడా ప్రాక్టికల్‌గా మనం చూడాల. యెస్. చూడండి ఇక్కడ. ఆల్రెడీ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ ఈస్ అవైలబుల్. ఓకే. గుడ్. చాలా సింపుల్‌గా చెప్తా నేను. స్పెషల్ పర్మిషన్ చెప్పడానికి ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో చేసిన తర్వాత యూజర్ యాడ్ KK1. సో ఆల్రెడీ KK1 ఎగ్జిస్టెడ్. ఓకే. సో యూజర్ యాడ్ రామ్. ఓకే. యూజర్ యాడ్ ముఖేష్. యూజర్ యాడ్ మధుకర్. యూజర్ యాడ్ సంథింగ్ వెంకట్ అనుకోండి. మొత్తం 4 యూజర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ పాస్వర్డ్ ఇద్దాం. పాస్వర్డ్ ఇవ్వాలంటే ఇద్దరికి ఇద్దాం. అంటే ఎలాగా అంటే పాస్వర్డ్ PASSWD మధుకర్. పాస్వర్డ్ వచ్చేసి 123 123 మధుకర్ పాస్వర్డ్ ఇచ్చాను. రామ్‌కి పాస్వర్డ్ అంటే PASWD రామ్ 123 123. తర్వాత ముఖేష్‌కి పాస్వర్డ్ PASWD MUKESH ముఖేష్. ఓహ్! సారీ 123. ఓకే. సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్. పాస్వర్డ్‌లు ఇచ్చేసాను అందరికి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రూపులు తయారు చేయండి. గ్రూప్ యాడ్, గ్రూప్ 1, గ్రూప్ యాడ్, గ్రూప్ 2. యెస్. హౌ యూ యాడ్ ద మెంబర్స్ ఇంటూ దిస్ గ్రూప్? యెస్ ఫ్రెండ్స్. ఎలా యాడ్ చేయాలి గ్రూప్‌లోకి మెంబర్స్‌ని ఇప్పుడు? యెస్. ఎలా యాడ్ చేయాలి? గ్రూప్‌లోకి మెంబర్స్‌ని ఎలా యాడ్ చేయాలి? ఐడియా ఉందా? యెస్. సో GPASWD -m ROM, సంథింగ్ కాల్డ్ ముఖేష్. ఇట్లా. అలాగా మనం చేస్తాం. ఇక్కడ గ్రూప్ 1 రాస్తాం. ఓకే. మళ్ళీ GPASWD -m సో మధుకర్, వెంకట్. ఈయన గ్రూప్ 2 అట్లా ఎంటర్ చేయాలి. అది. సో మెంబర్స్‌ని యాడ్ చేయడం అంటే GPASWD వాడాలి. GPASWD. సో GPASWD M రామ్, సారీ ముఖేష్ ఇట్లా తీసుకో. గ్రూప్ 1. అసైన్ అయిపోయారు వాళ్ళు. GPASWD -m ఇప్పుడు మధుకర్, వెంకట్ వీళ్ళ గ్రూప్‌లో చేద్దాం. గ్రూప్ 2 అది అనుకోండి. అంటే గ్రూప్ 1లో వీళ్ళు, గ్రూప్ 2లో వీళ్ళనే చేద్దాం. ప్లస్ ఎంటర్ బటన్. ఓకే. చేసాం. బానే ఉంది. చేసిన తర్వాత ఇప్పుడు గ్రూప్‌లో సభ్యుల్ని మనం
చెక్ చేసుకోవాలంటే గెట్ ఈఎన్టీ గ్రూప్స్ అని పెడితే చాలు. గెట్ ఈఎన్టీ గ్రూప్ అంటే చాలు. గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరూ వస్తారు. గ్రూప్ 1 లో వీళ్ళు, గ్రూప్ 2 లో వాళ్ళు ఉన్నారని అర్థం అవుతుంది. ఎస్. సో గ్రూప్ 1 లో రామ్ ఉన్నాడు, గ్రూప్ 2 లో మధుకర్, వెంకట్ ఉన్నారు. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి సింపుల్ గా అంటే గ్రూప్ 1 కి ఒకలాంటి పర్మిషన్స్, గ్రూప్ 2 కి ఇంకోలాంటి పర్మిషన్స్. గ్రూప్ 1 కి ఏం పర్మిషన్స్ ఇస్తా అనేది చూడండి. అంటే సెట్ఎఫ్ఎస్సిఎల్ -n g group 1 rws/project1. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, గుడ్. సో గ్రూప్ 1 కి అట్లా బాగుంది. సెట్ ఎఫ్ఎస్సిఎల్ గ్రూప్ 2 కి ఇద్దాం. సారీ, గ్రూప్ 2 కి అసలు ఏమో ఇద్దాం, అవసరం లేదు. సెట్ ఎఫ్ఎస్సిఎల్ ఇచ్చే గ్రూప్ 1 నే మనం టెస్ట్ చేద్దాం. గ్రూప్ 2 బిహేవియర్ అర్థం చేసుకోవచ్చు. ఇస్తే ఎలాగా, ఇవ్వకపోతే ఎలాగా, అంటే ఇది ఏసీఎల్స్ ఇస్తే ఎలాగ ఉంటుంది, ఏసీఎల్స్ ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. అందుకోసం జస్ట్ గ్రూప్ 1 కి అట్లా ఇచ్చాను నేను. ఓకే, సెట్ఎఫ్ఎస్ఎల్ ఇచ్చాను. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే గ్రూప్ 1 కి మాత్రమే, అంతేనా? ఓకే, ఫైన్. ఇప్పుడు గ్రూప్ 1, మరి గ్రూప్ 1 అన్నప్పుడు ఎవరున్నారు ఇక్కడ గ్రూప్ 1 లో చూస్తే? ఎస్, గ్రూప్ 1 లో రామ్ ఉన్నాడు. సో రామ్ అనే వ్యక్తి ఇక్కడ లాగిన్ అవుతాడు తన మిషన్ లో ఇక్కడ. సో లాగిన్ అవ్వటం వల్ల ఏం జరిగిద్దంటే ప్రాజెక్ట్ 1 కి ఇక్కడ ఈ రామ్ అనే వ్యక్తి గ్రూప్ 1 లో సభ్యుడు కదా. గ్రూప్ 1 కి ఏమో మనం ఆర్డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇచ్చాం కదా ప్రాజెక్ట్ 1 డైరెక్టర్ మీద. అప్పుడు ఏం చేస్తాడు ఈయన, ఈ రామ్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఇక్కడ cd/project1 టైప్ చేస్తాడు. చేసిన వెంటనే అతను లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత అతను దీంట్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చెక్ చేస్తాడు. అంటే ls, మళ్ళీ అదొక కమాండ్. అంటే cd అంటే ఏంది ఎక్స్, ls అంటే ఏంది ఆర్. ఇప్పుడు యాక్చువల్ గా ఈ రామ్ అనే వ్యక్తి ఒక ఫైల్స్ తయారు చేయాలనుకో, అప్పుడు ఆయన టచ్ వాడతాడు, టచ్ ఫైల్ 1 వాడతాడు. సో ఈ కెన్ క్రియేట్ ఫైల్స్ ని క్రియేషన్ చేసేది డబ్ల్యూ ఆప్షన్. ఇదే అంటే డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ని తయారు చేశాడు. ఇదే ఫైల్ ని డిలీట్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలా, rm ఫైల్ 1, రిమూవ్ అంటే rm కొడితే చాలు. రిమూవ్ ఫైల్ 1 అంటే డబ్ల్యూ పర్మిషన్. అంటే ఇతనే ఫైల్స్ డిలీట్ చేసుకుంటాడు, ఇతనే క్రియేషన్ చేస్తాడు. ఈ సౌకర్యం ఉంది ఎందుకంటే ఆర్డబ్ల్యూఎక్స్ ఉంది కాబట్టి ప్రాజెక్ట్ 1 మీద. దిస్ ఇస్ పాసిబుల్. ఇతనైతే పర్లా, బాగుంది. మరి ముఖేష్ ఉన్నాడే, మరి ముఖేష్ కూడా ఇదే సేమ్ యాక్సెస్ ఉంటుంది కదా. ఎందుకు, ఇదే ఈ గ్రూప్ లో ఉన్న వ్యక్తి కదా ముఖేష్ కూడా. అప్పుడు ముఖేష్ ఏం చేశాడు, స్టైల్ గా అతను లాగిన్ అయ్యాడు ముఖేష్. సో లాగిన్ అయిపోయి ఏం చేశాడు, తన టెర్మినల్లో లాగిన్ అయిపోయి ఎస్ అప్పుడు ఆయన సింపుల్ గా సిడి టైప్ చేశాడు. సిడి టైప్ చేసిన వెంటనే ప్రాజెక్ట్ 1 అని చేసిన వెంటనే ఎస్ ప్రాజెక్ట్ 1 టైప్ చేసిన వెంటనే ఇదిగో ls టైప్ చేశాడు. ls టైప్ చేయగానే అన్ని ఫైల్స్ కనపడ్డాయి, ఆల్ ద ఫైల్స్. సరే ఫైల్స్ కనపడిన మాట పక్కన పెడితే ఇతను కూడా మళ్ళీ ఫైల్ 3, ఫైల్ 5 తయారు చేశాడు అనుకోండి. అంటే రైట్ పర్మిషన్ ఉంది ఇతనికి, ఫైల్స్ తయారు చేయగలడు, డిలీట్ చేయగలడు, ఆ సౌకర్యం ఉన్నది. ఇది ఏసీఎల్స్ అంటే. ఇంతవరకు అర్థం చేసుకోండి, ఏసీఎల్స్ ఇట్లా జరిగింది. ఇప్పుడు మనం ఇట్లాగా ముఖేష్ గా లాగిన్ అవుదాం, రామ్ గా లాగిన్ అయ్యి ఈ 2 పనులు చేద్దాం. ఓకే, సరే ఇప్పుడు ముఖేష్ గా లాగిన్ ఇట్లా ఉన్నది. మరి ఎవరైనా సరే లాగిన్ అవ్వాలంటే అతనికి మనం అప్రూవల్ ఇవ్వాలి. ఎప్పుడైనా సరే యూజర్స్ కి అప్రూవల్ ఇవ్వాలి. యూజర్స్ కి అప్రూవల్ ఇవ్వాలంటే am etc ssh ఈ ఫైల్ కి వెళ్ళి అప్రూవల్ ఇవ్వాలి. గో టు లైన్ నెంబర్ 65. ఎస్ ఫ్రెండ్స్, వింటున్నారా, టైం పాస్ చేస్తున్నారా? ఎస్, ట్రై టు కాన్సన్ట్రేట్. 1 అవర్, ఓన్లీ 1 అవర్, చాలా వాల్యుబుల్ క్లాస్. ఓకే, గుడ్. సో ఇలాగా ఇచ్చిన తర్వాత మళ్ళీ సర్వీస్
అంటే ఆ ఇచ్చిన ఏదైతే మోడిఫికేషన్స్ ఉన్నాయో రిఫ్లెక్ట్ అవ్వాలంటే దీన్ని మనం సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ SSD రీస్టార్ట్. ఆ సర్వీస్ని రీస్టార్ట్ చేశాను. ఓకే. సో దట్ ఇప్పుడు ఆ రామ్ అనే యూజర్ ముఖేష్ యూజర్ లాగిన్ అవ్వాలి ఇప్పుడు అర్జెంట్‌గా. యెస్. అప్పుడు లాగిన్ అవ్వాలంటే మళ్ళీ ఏం చేయాలా? వాళ్ళకి ఐపీ అడ్రెస్‌లు ఇవ్వాలా? టు రీచ్ ద సర్వర్. IP address is nothing but what? To reach the server, we use the IP address. So, అప్పుడు మనం IP అడ్రస్ ఇస్తాం వాళ్ళకి అనుకోండి. This is server IP to reach the server. Server IP రీచ్ అవ్వడానికి మాత్రమే. సో యూజర్ నేమ్ రామ్, పాస్వర్డ్ యూజర్ పాస్వర్డ్ 1 2 ఇది యాక్చువల్‌గా. అలాగా. సో దట్ రామ్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ సర్వర్ ఈజీలీ. యెస్. ఇది కాపీ. సో కాపీ చేసి పట్టి యెస్. సో ఓకే. Login as a EC2-user. sudo-i. ఓకే. బాగుంది. sudo-i. సో sudo-i చేసిన తర్వాత యాక్చువల్‌గా చెప్పాలంటే మనం sudo రూట్ కాదు, రామ్‌గా లాగిన్ అవ్వాలి. సో UTTY. RAM రామ్ 1 2 3. ఓకే. రామ్ 1 2 3. సో తర్వాత నెక్స్ట్ కేస్‌లో పట్టీలోకెళ్ళి ముఖేష్ లాగిన్ అవ్వాలి. ఓకే. ఇదే ఐపీ అడ్రస్. అంటే ముఖేష్ లాగా లాగిన్. ఓకే. అంటే గ్రూప్‌లో ఉన్న మెంబర్స్ ఇద్దరు లాగిన్ అయ్యారు. సో లాగిన్ యాస్ ఏ ముఖేష్, MUKESH ముఖేష్. ఇతను ముఖేష్ యాక్చువల్‌గా. ఇతను ముఖేష్. అతనేమో రామ్. బాగుంది. ఇప్పుడు రామ్ అనే వ్యక్తి, ముఖేష్ అనే వ్యక్తి కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద project1 డైరెక్టరీ ఈజీలీ. ఆళ్ళిద్దరు project1 డైరెక్టరీని యాక్సెస్ చేసుకోవచ్చు ఈజీగా. సో రామ్ పైన ఉన్నాడు, కింద ముఖేష్ ఉన్నాడు. యెస్. ఇప్పుడు రామ్ అనే వ్యక్తి ఏం చేశాడు? తనకి RWX పర్మిషన్ ఉంది రామ్‌కి. ముఖేష్‌కి కూడా RWX పర్మిషన్ ఉంది. రామ్ ఏం చేశాడంటే cd/project1 చేశాడు. ప్లస్ ఎంటర్ బటన్. project1 లోపలికెళ్ళాడు. వెళ్ళిన తర్వాత టచ్ ఫైల్ 1 తయారు చేశాడు సింపుల్‌గా. ఒక ఫైల్ తయారు చేశాడు. ఓకే. బాగుంది. క్లియర్. ఒక ఫైలే తయారు చేశాడు. సో ఇతను ముఖేష్ ఇక్కడ. ముఖేష్ ఏం చేశాడంటే cd/project1 చేశాడు. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. సో ఇప్పుడు project1లో ఉన్న ఈ ముఖేష్ LS టైప్ చేస్తే ఒక ఫైల్ వచ్చింది. ఈ ఎవరి ఫైల్ ఇది? అర్థం కాల. అప్పుడు ఆయన ఏం చేశాడు?
ls-l టైప్ చేసుకుంటాం. ఇప్పుడు ఓకే, ఇది రామ్స్ ఫైల్. ఓకే, రామ్ అనే వ్యక్తి దీన్ని తయారు చేసాడని అర్థమైంది. సరే, మనకి ఈ గొడవ ఎందుకు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, సింపుల్ గా టచ్ ఫైల్ టు అతను తయారు చేశాడు. ls టైప్ చేస్తే రెండో ఫైల్ వచ్చింది. ఇలా జరుగుతూ ఉంది యాక్చువల్. జరుగుతూ ఉన్నప్పుడు ls-l కొడితే ఎవరు చేశారో వస్తది. ఈ ఫైల్ అనేది రామ్ తయారు చేశాడు. ఈ ఫైల్ అనేది ముఖేష్ తయారు చేశాడు. మళ్ళీ రామ్ అనే వ్యక్తి తన టెర్మినల్ లోపలికెళ్ళాడు. రామ్ తన టెర్మినల్ లోపల, అంటే రామ్ టెర్మినల్, దిస్ ఇస్ రామ్ టెర్మినల్‌లో ఇట్లా ఉండి ls టైప్ చేశాడు. 2 ఫైల్స్, అరే రెండో ఫైల్ వచ్చిందే. వచ్చింది. మరి దీన్ని ls-l చెయ్యి. అరేయ్! రామ్ ఫైల్, ఇది ఫైల్ 1. మరి ఇదేందిది? ఇది ముఖేష్ తయారు చేశాడు. ఓకే, ఇది ముఖేష్ తయారు చేశాడా? అయితే ముఖేష్ తయారు చేసిన ఫైల్‌ని మనం డిలీట్ చేద్దాం అనుకున్నాడు. ముఖేష్ తయారు చేసిన ఫైల్స్‌ని డిలీట్ చేద్దాం అనుకున్నాడు రామ్. అప్పుడు వెంటనే రామ్ ఏం చేశాడంటే, ఇదిగో ఇలా చేశాడు. ఏమని? ముఖేష్ చేసిన ఫైల్ ఏంది? ls-l కొడితే ముఖేష్ చేసిన ఫైల్ వస్తుంది. ఇక్కడ ఫైల్ 2 అని. అప్పుడు వెంటనే రామ్ ఏం చేశాడంటే, ఇక్కడ rm ఫైల్ 2 అని కొట్టాడు. rm ఫైల్ 2 ప్రెస్ ఎంటర్ బటన్ అన్నాడు. యెస్ అన్నాడు. ఓకే. ఇప్పుడు ls-l కొట్టి చూసుకున్నాడు. చూస్తే ఫైల్ 1, ఫైల్ 2 లేదు. అరే! ఇదేందిది? రామ్ అనే వ్యక్తి ఇక్కడ ఈ వ్యక్తి యొక్క, అంటే ముఖేష్ ఫైల్‌ని డిలీట్ చేయగలిగాడు. సరే. ఇప్పుడు డైరెక్ట్‌గా ముఖేష్ ఏం చేశాడంటే, మళ్ళీ యాజ్ యూజువల్‌గా లాగిన్ అయ్యాడు ఈరోజు. లాగిన్ అయ్యి సీడీ ప్రాజెక్ట్ 1 చేశాడు. ప్రాజెక్ట్ 1 లోపలికొచ్చాడు. ఆ! ప్రాజెక్ట్ 1 లోపలికొచ్చాడు. వచ్చిన తర్వాత అతను స్టైల్‌గా ls కొట్టాడు. ls కొడితే ఫైల్ 1 కనపడుతుంది. అరే! ఇదేంది? వాట్ ఈస్ థిస్? సరే, ls-l ట్రై చేశాడు. ట్రై చేసినా ఫైల్ 1 కనపడుతుంది. అరే! ఇదేందిది? నా ఫైల్ ఏమైంది? అర్థం కాల. దట్ మీన్స్ వాట్? సెక్యూరిటీ వయలేషన్ ఇక్కడ. అప్పుడు వెంటనే టికెట్ రైజ్ చేస్తా. "హే బాస్, వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? సో యెస్టర్‌డే ఇట్‌సెల్ఫ్ ఐ క్రియేటెడ్ ఫైల్స్. టుడే దేర్ ఈస్ నో ఫైల్. యెస్, వాట్ హ్యాపెన్స్ బాస్? సూడో యూజర్, రూట్ యూజర్, వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్?" అని అప్పుడు మనం టికెట్ రైజ్ చేస్తే అప్పుడు అతను చూస్తాడు. "హే బాస్, వాట్ ఈస్ దిస్? ఏంటిది? ఏం జరుగుతుంది?" అంటే ప్రాజెక్ట్ 1 అనేది అదర్స్‌కి మొత్తానికి, అంటే గ్రూప్‌లో ఉన్న సభ్యులు మొత్తానికి నువ్వు పర్మిషన్స్ ఇచ్చావు. సో, ఇది వయలేషన్ అవుతుంది యాక్చువల్‌గా. అంటే ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఈ గ్రూప్‌లో ఉన్న సభ్యుడు గ్రూప్ 1కి ఆర్‌డబ్ల్యూఎక్స్ అనేది ఎప్పుడైతే పర్మిషన్స్ ఇచ్చావో, ఇదిగో ఈ గ్రూప్ 1కి ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్స్ ఎప్పుడైతే ఇచ్చావో, ఇగ అంతే అన్నీ అలా జరుగుతా ఉంటాయి. మొత్తం ఎవరు ఏ పెడితే అది అలాగే చేయొచ్చు. బట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే, అదంటే అదర్స్ మొత్తం కూడా ఇట్లా చేస్తున్నారు. దీన్ని రిస్ట్రిక్ట్ చేయాలంటే అదర్స్‌కి స్టిక్కీ బిట్ అప్లై చేయాల. అంటే O+T అప్లై చెయ్యి. ఎప్పుడైతే O+T అప్లై చేసావో నోబడీ కెన్ డూ దిస్ టాస్క్. సో, స్టిక్కీ బిట్ అప్లై చేయాల. అదర్స్‌కి స్టిక్కీ బిట్ అప్లై చేయాలంటే అప్పుడు ఏం చేయాలా? సెట్ FSCL, సారీ. స్టిక్కీ బిట్ అప్లై చేయాలంటే chmod O+T/project1. యెస్. అప్పుడు అది ఎప్పుడైతే నువ్వు స్టిక్కీ బిట్ అప్లై చేసావో, ఇప్పుడు ఈ కంట్రోల్ అనేది మనం ఈజీగా చేయగలం. అంటే డిలీషన్ అనేది పాసిబుల్ లేకుండా చేయగలం. O+T అప్లై చేసే వ్యక్తి ఎవరు? రూట్ స్క్రీన్, సూడో యూజర్ ఆర్ రూట్. సరే. అప్పుడు వాడేం చేసాడు సింపుల్‌గా, ఇక్కడ చెప్పారు గదా! అతను ఇదిగో ఇక్కడున్నాడు. రూట్ యూజర్ ఈయన. ఇప్పుడు ఆయన ఏం చేసాడు సింపుల్‌గా chmod సింపులే O+T/project1. యెస్. ప్రెస్ ఎంటర్ బటన్. O+T అంటే అర్థమేంది? స్టిక్కీ బిట్ అప్లై జరిగింది. సో, స్టిక్కీ బిట్ అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో వీళ్ళకి చెప్పాడు. ఏమని? "హే ముఖేష్, డోంట్ వర్రీ. సో, వి అప్లైడ్ స్టిక్కీ బిట్. నోబడీ విల్ డిలీట్ యువర్ డైరెక్టరీ. ప్లీజ్ గో అహెడ్ అండ్ డూ యువర్ వర్క్" అన్నాడు. యెస్. సరే, అప్పుడు ఏం జరిగింది? ముఖేష్ యాజ్ యూజువల్‌గా మళ్ళీ యెస్. మళ్ళీ యెస్ టచ్ అన్నాడు. టచ్ ఫైల్ 2 అన్నాడు. మళ్ళీ తయారు చేశాడు. తయారైపోయింది. ls-l చూసుకున్నాడు. యెస్. ఫైల్ 2 ఎక్సలెంట్ తయారు చేసుకోగలిగాడు. దాని మీద వర్క్ చేస్తున్నాడు.
అయిపోయింది. మళ్ళీ ఇది ముఖేష్ చేస్తున్నాడు ఇట్లా. మళ్ళీ రామ్ చూసాడు. రామ్ దిస్ ఇస్ రామ్ స్క్రీన్. ఈయన ఏం చేశాడు, మళ్ళీ ఎల్ఎస్ టైప్ చేశాడు. అరే, రెండో ఫైల్ వచ్చింది అనుకున్నాడు. ఏంది రెండో ఫైల్, ఎవరు తయారు చేశారో చూద్దాం. LS-L. ఓకే, ముఖేష్ తయారు చేశాడు ఈ ఫైల్. అయితే ముఖేష్ తయారు చేసిన ఫైల్స్ ని ఇప్పుడు కూడా డిలీట్ చేద్దాం అనుకున్నాడు. ఎవరు? రామ్. ఈ రామ్ అనే వ్యక్తి ఈ ముఖేష్ తయారు చేసిన ఈ రెండో ఫైల్స్ ని కూడా డిలీట్ చేద్దాం అనుకున్నాడు. అనుకొని RM కొట్టి ఫైల్ 2 కొట్టాడు. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, చూసారా బాబు, ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అమ్మా, మీకు ఆ సౌకర్యం లేదు యాక్చువల్ గా చెప్పాలంటే అని చెప్తున్నాడు. అంటే ఏంది, దీన్ని అర్థం ఏంది? సెక్యూరిటీని స్ట్రాంగ్ ఇచ్చేది. దట్ మీన్స్ వాట్? ఇక్కడ మనం ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పనిచేసింది. ఇక్కడ chmod O+T ఉంది కదా, అది ఇక్కడ పనిచేసింది యాక్చువల్ గా చెప్పాలంటే. ఎస్. సో ఇది యాక్చువల్ గా ఇప్పుడు పనిచేసింది. అది స్టోరీ. సో ఇంతవరకు చాలా చక్కగా అర్థమైంది. అంటే ACL సప్లై చేయటం అర్థమైంది. దానికి మళ్ళీ తర్వాత కాదు అనుకుంటే స్టిక్కీ బిట్ చేయటం కూడా అర్థమైంది. కానీ ఈ స్టిక్కీ బిట్ ఇవ్వటాన్ని మనం స్పెషల్ పర్మిషన్స్ అంటాం. ఓకే, అంటే అదర్స్ కి స్పెషల్ పర్మిషన్ అంటే ఇది. మరి గ్రూప్ కి స్పెషల్ పర్మిషన్ అంటే ఏది? ఇప్పుడు అది చూడాలి మనం. ఇప్పుడు దాకా ఏంది? ఇప్పుడు దాకా ACLs చూసాం, ప్లస్ స్పెషల్ పర్మిషన్స్ టు ద అదర్స్ చూసాం. బట్ ఈ స్పెషల్ పర్మిషన్స్ గ్రూప్స్ కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? స్పెషల్ పర్మిషన్స్ అనేది ఒక గ్రూప్స్ కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో స్పెషల్ పర్మిషన్స్ అనేది గ్రూప్ కి అప్లై చేస్తే ఎలా ఉంటుందో చూసే ముందుగా అసలు మనకి అవగాహన కోసం చెప్పాను కదా ఇందాక. చూడండి, ఓకే, చూడండి. వాస్తవంగా LS-L టైప్ చేస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది? రామ్ అనే వ్యక్తి ఈ ఫైల్ కి ఏమవుతాడంటే, రామ్ అనే వ్యక్తి ఈ ఫైల్ కి ఓనర్ అవుతాడు. మరి ఈ ఫైల్ 1 కి గ్రూప్ పేరు ఏంటంటే రామే. మరి ఫైల్ 2 కి ఏమైంది? దీని పేరు ఏంది? ముఖేష్. మరి ఇక్కడ ఫైల్ 2 కి గ్రూప్ పేరు ఏంది? ముఖేష్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే నేను కన్ఫ్యూజ్ అవుతున్నా. అంటే ఇక్కడ నాకు గ్రూప్ పేరు రామ్ అని ఉంది, ఇక్కడ గ్రూప్ పేరేమో ముఖేష్ ఉంది. ఇక్కడ గ్రూప్ పేరేమో రామ్ ఉంది, ఇక్కడ ముఖేష్ ఉంది. బట్ ఈ రామ్ అయినా ముఖేష్ అయినా గ్రూప్ 1 లో ఉండాల్సిన మెంబర్స్, గ్రూప్ 1 లో ఉన్న మెంబర్స్ కదా. అక్కడ గ్రూప్ 1 అనే డిస్ప్లే కావాలి కానీ రామ్ అని డిస్ప్లే అవుతుంది. అంటే దానివల్ల ఏంది, నేను నాకు అర్థం కావట్లా. అరే ఏంటిది, ఇది గ్రూప్ 1 లో ఉన్న సభ్యులు, మరి గ్రూప్ 1 లో ఉన్న సభ్యులకి గ్రూప్ 1 అని ప్రింట్ అవ్వాలా గ్రూప్ నేమ్? ఇక్కడేమో రామ్ ప్రింట్ అవుతుంది, ఇక్కడేమో ముఖేష్ ప్రింట్ అవుతుంది. ఇంకొక 10 మంది యూజర్స్ ఉంటే వాళ్ళ పేర్లు ప్రింట్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ వాట్ ఐ కెనాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ విచ్ పర్సన్ ఇస్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్. ఐ డోంట్ నో. సో కాబట్టి దాన్ని ఎలా ఇప్పుడు చేయాలనేదే స్పెషల్ పర్మిషన్స్. అంటే ఏదైతే నువ్వు గ్రూప్ ఇచ్చావో ఆ గ్రూపే ఇక్కడ డిస్ప్లే అయింది నువ్వు స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేస్తే ఈ డైరెక్టరీకి. అర్థమైందా? అంటే ఎట్లా అది సేమ్ థింగ్. ఎట్లా అంటే చూడండి, దానికి ఒక ప్రొసీజర్ నడిసిద్ది యాక్చువల్ గా. అంటే ఎట్లా సార్ అంటే చూడండి, ఫస్ట్ మనం రూట్ లోకి వెళ్దాం. క్లియర్ కొట్టు, క్లియర్ cd/project1 లోకి వెళ్ళండి. LS-L కొడితే ఏమొస్తుంది? యాక్చువల్ గా ఇలా వస్తుంది. ఒక ఫైల్ ఏమో రామ్ తయారు చేశాడు, ఆ ఫైల్ కి గ్రూప్ రామే. ఇంకో ఫైల్ ఏమో ముఖేష్ తయారు చేశాడు, ఆ ఫైల్ కి గ్రూప్ ముఖేష్.
బాగుంది. ఇప్పుడు సరే, ఈ రూట్ అనే వ్యక్తి కూడా ఒక ఫైల్ తయారు చేస్తాడు. ఎక్కడ? ప్రాజెక్ట్ 1లో. అప్పుడు రూట్ అనే వ్యక్తి కూడా ప్రాజెక్ట్ 1లో చేయటం వల్ల ఏమైతే చూడండి, టచ్ ఫైల్ 3 చేశాడు ఈయన. అప్పుడు చేస్తే LS-L కొడితే ఏమొచ్చింది తెలుసా? అరే మళ్ళీ రూట్ వచ్చింది. ఇదేంది ఇది? అసలు గ్రూప్ అనేది గ్రూప్ 1 కదా, ఇదేంది రూట్ వస్తుంది? ఇక్కడ రూట్ వచ్చింది, ఈయన ముఖేష్ వచ్చాడు, ఈయన రామ్ వచ్చాడు. ఇదంతా పెద్ద గందరగోళంగా ఉంది. ఎందుకు వస్తుంది ఇలా అంటే, అక్కడ నువ్వు ఏదో సంథింగ్ రాంగ్ చేశావు. ఎక్కడ అనేది చూడాలి. ఇప్పుడు 2 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇట్లా రాకూడదు యాక్చువల్‌గా. నువ్వు గ్రూప్ 1లో ఉన్న మెంబరు గదా! గ్రూప్ 1లో ఉన్న మెంబరు ఫైల్ క్రియేషన్ చేస్తే గ్రూప్ పేరు గ్రూప్ 1 రావాలా. గ్రూప్ 1లో ఉన్న మెంబర్ ముఖేష్ ఫైల్ క్రియేషన్ చేస్తే గ్రూప్ పేరు గ్రూప్ 1 రావాలా. ముఖేష్ అని వచ్చిన పర్లా. యూజర్ ముఖేష్ అనేది తెలియజేస్తుంది స్పష్టంగా. బట్ యూజర్ బిలాంగ్స్ టు గ్రూప్ 1 అని తెలియటం ఇక్కడ. ఇక్కడ రూట్ అంటే గ్రూప్ నేమ్. అంటే ఈ ఫైల్ 3 అనేది ఈ గ్రూప్‌కి చెందింది అని అర్థమవుతుంది. ఇట్లయితే కష్టం. ఇలాగైతే నాకు రిస్క్ వచ్చిద్ది. ఎందుకు? వి హావ్ సో మెనీ మెంబర్స్. వి హావ్ సో మెనీ ప్రాజెక్ట్స్. వి హావ్ సో మెనీ సో మెనీ టీమ్స్. యెస్. చాలా టీమ్స్ ఉంటాయి. చాలా గ్రూప్స్ ఉంటాయి. చాలా మెంబర్స్ ఉంటారు. నేను కన్‌ఫ్యూజ్ అయిపోతా. లాస్ట్‌లో ఏదన్నా చూసాననుకో ఫైల్ 2 దేనికి సంబంధించి ఏ గ్రూప్‌కి సంబంధించిన ఫైలో నాకు తెలీదు. ముఖేష్ అంటే హూ ఈస్ ద ముఖేష్? విచ్ గ్రూప్స్ హి బిలాంగ్స్? నాకు అర్థం కాదు. తెలీదసలు. అందువల్ల ఈ ప్రదేశాలన్నిట్లో గ్రూప్ 1 అనేది రావాలి. రావటానికి స్పెషల్ పర్మిషన్స్ మనం అప్లై చేయాలా. దేని మీద? ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీదే. మరి స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాలా ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద అనేదాన్ని చూస్తే చూడండి క్లియర్. అసలు సీడీ టిల్డా కొట్టండి ఫస్ట్. యెస్. సీడీ టిల్డా కొట్టి మనం చూస్తే అయిపోయింది. క్లోజ్ చేస్తా. ఒక 5 మినిట్స్‌లో లాస్ట్‌కొచ్చేసాం అయిపోయింది. సీడీ టిల్డా చేసాం. ఇప్పుడు మనకి LS-LD/project1 ఇలా చేస్తాం. LS-LD/project1 అని చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ 1 ఇక్కడేమో LS-LD చేస్తే ఇలా వచ్చింది. అంటే దీన్ని బట్టి నువ్వు ఏం అర్థం చేసుకున్నావంటే ఓకే. సో, ఇది యాక్చువల్‌గా ఇట్లా వస్తుంది. ఇలాగా ఇది 45 ఇయన్నీ తీసేసేయి. ఆ! ఇది 2 ఇదన్నీ తీసేయి. స్టిక్కీ బిట్ అంటే చూసావా? స్టిక్కీ బిట్ అప్లై అయింది. అదంతా ఓకే అవ్వడం. RWX, RH, స్టిక్కీ బిట్ అన్నీ ఓకే. కూడా ఓకే. నో ప్రాబ్లమ్. నాట్ ఎ ఇష్యూ. RWX రూట్ ప్రాజెక్ట్ 1. ప్రాజెక్ట్ 1 అనేది ఏంది? డైరెక్టరీ నేమ్. డైరెక్టరీ నేమ్ యాక్చువల్‌గా. రూట్ అనేది ఏంది? ఈ డైరెక్టరీకి ఓనర్. ఈ డైరెక్టరీకి ఓనర్. ఇక్కడ రూట్ అనేది ఏంది? ఈ డైరెక్టరీ గ్రూప్ అది. గ్రూప్ నేమ్ అది ఈ డైరెక్టరీకి. కానీ మనం ఏం చేస్తాం? మనం దేంట్లో వర్క్ చేస్తున్నాం? మనం అసలు ఈ ప్రాజెక్ట్ 1 అనే దానికి ఏ గ్రూప్ అప్లై చేసామంటే గ్రూప్ 1 యాక్చువల్‌గా. మరి ఆ గ్రూప్ 1 ఇక్కడ లేదే. ఇక్కడ రూట్ ఉందేంటి? అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఓకే. బట్ ఐ వుడ్ లైక్ టు చేంజ్ దిస్ గ్రూప్ నేమ్ ఆల్సో. గ్రూప్ నేమ్ చేంజ్ చేయొచ్చు. చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అంటే గ్రూప్ 1 అనే ఇది పేరు నాది గ్రూప్ 1 అనేది ఏంది? నా సెకండరీ గ్రూప్. దాని పేరు సెకండరీ గ్రూప్ నేమ్. ఓకే. మరి సెకండరీ గ్రూప్ నేమ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం డైరెక్ట్‌గా ఇదిగో ఇలా. ఆ! మార్చొచ్చు. మార్చొచ్చా? యెస్. ఎలాగా? CHGRP చేంజ్ గ్రూప్ ఆఫ్ థిస్ డైరెక్టరీ. చేంజ్ గ్రూప్ ఆఫ్ థిస్ డైరెక్టరీ. యెస్, వి కెన్ చేంజ్ బాస్. నో ప్రాబ్లమ్.
అంటే దాని అర్థం ఏంది? గ్రూప్ నేమ్ చేంజ్ చేసుకుంటాం. CHGRP ఈజ్ ఏ గ్రూప్ సింపుల్ గా. అర్థమైంది? సరే ఓనర్ నేమ్ కూడా మార్చొచ్చా? ఓనర్ నేమ్ కూడా మార్చొచ్చు. You can change the group name. You can also change the owner name also. Yes, it is possible. Group name మార్చొచ్చు, యూజర్ నేమ్ కూడా మార్చొచ్చు, పాసిబుల్ అవుతుంది. ఎలా అది? ఇదే చెప్పాను కదా, CHGRP చేంజ్ ద గ్రూప్ నేమ్ ఆఫ్ ద డైరెక్టరీ. CHOWN ఓన్ చేంజ్ ద గ్రూప్ ఓనర్షిప్. ఎస్ అంటే ప్రాజెక్ట్ డైరెక్టరీ ఓనర్షిప్. ఎస్ అంటే ఈ డైరెక్టరీకి ఆ ఓనర్ ని మార్చొచ్చు, ఈ డైరెక్టరీకి ఆ గ్రూప్ ని కూడా మార్చి పడేయచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ CH గ్రూప్. దట్ మీన్స్ వాట్? CHGRP, CHOWN ఈ రెండు చేయగలిగితే ఎస్ మీరు చేంజ్ చేయొచ్చు గ్రూప్ నేమ్ ఇక్కడ. ఏది? ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీకి. ఎస్ దిస్ ఈస్ పాసిబుల్. ఎలా పాసిబుల్ అంటే CHGRP అంతేనా? అంతే. ఎలా ఇవ్వాలి దాన్ని? చూడండి ఎలా ఇవ్వాలి నేను చెప్తాను. సో ఎలా ఇవ్వాలి సార్ దాన్ని? ఏం లేదు, సింపుల్. ఇదిగో CHGRP రాసి CHOWN ఇదేమో ఓనర్ మార్చొచ్చు అంటున్నా, ఇదేమో గ్రూప్ ని మార్చొచ్చు. సో గ్రూప్ ని మార్చాలంటే మనకి ఎట్లాగా అంటే ఇదిగోండి చూడండి CHGRP. ఓకే, CHGRP తర్వాత ఏంటి? గ్రూప్ 1. అంతేనా? అంతే. ఇక్కడ ఏంది? ప్రాజెక్ట్ 1 కదా, ప్రాజెక్ట్ 1. దట్స్ ఇట్, అయిపోయింది. CHGRP ఇది రాస్తే చాలు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? సింపుల్ గా ఇదిగో ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్, ఇది యాక్చువల్ గా ఫోల్డర్ అంటే డైరెక్టరీ. ఆ డైరెక్టరీకి ఈ గ్రూప్ 1 అసైన్ అయిపోతుంది డైరెక్ట్ గా. ఇక రూట్ ఉండడు యాక్చువల్ గా, గ్రూప్ 1 వచ్చేస్తాం. దీన్నే మనం గ్రూప్ ని చేంజ్ చేయటం అంటాం. ఎస్ ఫ్రెండ్స్, దీన్నే మనం గ్రూప్ ని చేంజ్ చేయటం అంటాం. మరి సార్ ఓనర్ ని చేంజ్ చేయడం అంటే CHOWN అంటే ఓనర్ చేంజ్ అవుతాడు. ఓనర్ అంటే ఎవడు? ఓనర్ అంటే మనమే. మనం అంటే KK1 అనొచ్చు, యూజర్ KK2 అవ్వచ్చు. ఇప్పుడు దాకా ఓనర్ ఎవరు? రూట్ గా ఉన్నాడు. రూట్ ని తీసి పక్కన పడేసి రామును పెట్టొచ్చా? ఎస్ యూ క్యాన్. రూట్ యూజర్ ని, రూట్ అనే ఓనర్ ని పక్కన తీసేసి నేను ఇంకోటి పెట్టొచ్చా? ఎస్ యూ క్యాన్. అంటే మధుకర్ అండ్ ముఖేష్ చేయొచ్చు. ఎస్ చేసుకోండి. అంటే చేంజ్ ద ఓనర్షిప్ మనకు అవసరం అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం ముందు క్లాసులు అవే చేసేది. చేంజ్ ద ఓనర్షిప్ అంటే ఏంది? CHOWN. ఓకే, ఎవరిని? రామ్. ఏ డైరెక్టర్కి ఇస్తావు? ప్రాజెక్ట్ 1. అంతే, అయిపోయింది. అంతే. /project 1. This is what? Change the ownership of the project 1 directory and see CHGRP group 1 /project 1. Yes, change the ownership of the group. So change the ownership of the ROM. Change the group name of group 1. అట్లా అన్నమాట. ఇది ఓనర్స్ చేంజ్ చేయటం, ఇది గ్రూప్ ని చేంజ్ చేయడం. ఇట్లా మాట్లాడవచ్చు. ఎస్ చూడండి ఇప్పుడు సపోజ్ నేను క్లియర్ లో CHGRP అవునా, LS-L /project 1 ముందు చూపిస్తాం. ఎస్. సో ఇప్పుడు ఎవరున్నారు? గ్రూప్ గా రూట్ ఉన్నాడు. గ్రూప్ దాన్ని మార్చేయాలంటే CHGRP /project 1 ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. ఓకే, సారీ మనం అది రాయాలి కదా, గ్రూప్ పేరు రాయాల. CHGRP. ఓకే, గ్రూప్ పేరు ఏంది? గ్రూప్ 1. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, CHGRP గ్రూప్ పేరు ఏంది? గ్రూప్ 1. ఓకే, /project 1 డైరెక్టరీ. ఎస్, ఇది ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, చూసారా? గ్రూప్ 1 కి అదే గ్రూప్ 1 అనేది ప్రాజెక్ట్ 1 కి అసైన్ అవ్వాలి ఇప్పుడు అర్జెంట్ గా. సో మీరు చెక్ చేయండి, LS-LD /project 1. ఎస్, చూసారా? ప్రాజెక్ట్ 1 వచ్చేసింది. ఓకే, ప్రాజెక్ట్ 1 వచ్చేసింది. ఇప్పుడు వరకు ఏంది? రూట్ ఉన్నాడే తీసి పక్కన పడేసి గ్రూప్ 1 ఇది చేసేసాం.
ఓకే, బాగుంది. మరి ఇప్పుడు గ్రూప్ 1 బాగుంది. మరి గ్రూప్ 1లో సభ్యులు ఏదన్నా ఫైల్స్ క్రియేషన్ చేస్తే ఏం జరిగిద్దో చూద్దాం. గ్రూప్ 1లో ఉన్నారు సభ్యులు. వాళ్ళు ఫైల్స్ తయారు చేస్తే ఏమైద్ది? యెస్, వాళ్ళ దగ్గరికెళ్ళండి. ఎవరు గ్రూప్ 1లో ఉన్నారు? రామ్ ఉన్నాడు. సో క్లియర్? అతను రామ్ అనే వ్యక్తి సారీ. ఈయన రామ్ యాక్చువల్‌గా. ఈ వ్యక్తి ఏం చేశాడంటే అతనికి cd/project1 కొట్టాడు. అతనికి యాక్సెస్ ఉంది కదా ప్రాజెక్ట్ 1 మీద. ఎల్ఎస్ చూసుకున్నాడు. ls-l చూసుకున్నాడు. ls-l చూసుకుంటే ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3 ఉంది. వాటన్నిటికి ఇట్లా గ్రూప్స్ వేరే కనపడ్డాయి. ఓకే. మళ్ళీ ఇలా చేసుకొని ఈ రామ్ ఏం చేశాడంటే టచ్ ఫైల్ 4 అని రాశాడు. యెస్, ఫైల్ 4 తయారైంది. ఓకే, సింపుల్. మరి రామ్ టచ్ ఫైల్ 4 తయారు చేసుకు చూసుకుంటున్నాడు. ఎక్సలెంట్‌గా ఉంది. అదే విధంగా మనకి ఈయనున్నాడు. యెస్, చాలా జాగ్రత్తగా వినాలి. చాలా ఇంపార్టెంట్ సెషన్ ఇది. ఈయనున్నాడు. ఈయన పేరేంది? ముఖేష్. యెస్, ముఖేష్. సో హి ఈస్ ఆల్సో వర్కింగ్ ఇన్ దిస్ సేమ్ ప్రాజెక్ట్ అండ్ హి ఈస్ యాక్సెసింగ్ ద ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ. ఎలా? cd/project1 యాక్సెస్ చేసుకున్నాడు. యాక్సెస్ అయింది. ఎవరు ఏం ఫైల్స్ తయారు చేసాడో చూసుకోవాలంటే ls-l కొట్టాడు. చూసుకున్నాడు. ఫైల్ 1 ఒక వ్యక్తి తయారు చేశాడు. ఫైల్ 2 మరొక వ్యక్తి. ఫైల్ 3 బట్ గ్రూప్ చేంజ్ అవ్వటంలా. అరే ఇదేందిది? సరే మళ్ళీ ఇక్కడ ముఖేష్ గూడా మళ్ళీ ఇంకో ఫైల్ తయారు చేశాడు అనుకోండి. టచ్ ఫైల్ 5 అన్నాడు. తయారైంది. యెస్, తయారైంది. ఇప్పుడు ls-l చూసాడు. ls-l చూస్తే నో చేంజ్ ఎట్ ఆల్. ఇక్కడ ముఖేషే కనపడుతున్నాడు. ఇక్కడ ముఖేషే మరి ఈ ప్రాజెక్ట్ 1కి గ్రూప్ కదా నేనిచ్చింది. ఇదేందిది? కనపడుతున్నాయి. యెస్ ఫ్రెండ్స్, అండర్‌స్టాండింగ్ ఆర్ నాట్? ఇప్పుడు మళ్ళీ రూట్ యూజర్‌కెళ్ళా. cd/project1 కొట్టా. ప్రెస్ ఎంటర్ బటన్. cd/project1 కొట్టా. ప్రెస్ ఎంటర్ బటన్. ls-l చూసారా? cd/project1 కొట్టినప్పుడు ls-l కొట్టినప్పుడు ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 5 ఫైల్స్ ఉన్నాయి యాక్చువల్. 5 ఫైల్స్ ఉన్నాయి. హుహు. 5 ఫైల్స్ ఉన్నాయి. ఓకే. మరి 5 ఫైల్స్ ఉన్నాయి గదా! ఆ! ఈ 5 ఫైల్స్ ఉన్నాయి గదా! ఈటి గ్రూప్స్ ఏంది మారటం లేదు? రామ్ అంటే రామ్ ఉంది. ముఖేష్ అంటే ముఖేష్ ఉంది. రూట్ అంటే రూట్ ఉన్నాడు. రామ్, ముఖేష్ ఇట్లా ఉన్నాడు. అని రూట్‌కి గూడా రూట్ యూజర్ గూడా యెస్, డౌటొచ్చి మళ్ళీ అతను ఒక ఫైల్ తయారు చేసాడు. టచ్ ఫైల్ 7 అన్నాడు అతను. టచ్ ఫైల్ 7 అని చెప్పేసి మళ్ళీ ls-l కొట్టాడు. మళ్ళీ చూడంగాల్నే అరే! ఫైల్ 7 వచ్చింది గానీ గ్రూప్ నేమ్ మాత్రం రూటే ఉంది. అరే ఇదేంది? అసలు ఈ ప్రాజెక్ట్ 1లో అంటే ఒక ఫోల్డర్‌లో ఉన్నాను. ఆ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్‌కి గ్రూప్ నేమ్ గ్రూప్ 1 అయ్యా. ఇదేంది రూట్ వస్తుందేంది? అక్కడ రూట్ యూజర్‌కి డౌట్ వచ్చేసింది. అరే వాట్ ఈస్ థిస్? అప్పుడు లైనక్స్‌ని అడిగాడు. అమ్మా లైనక్స్ వాట్ ఈస్ థిస్? చూడు యాక్చువల్‌గా నేను చెప్పాలంటే అని చెప్పి చూపిచ్చాడు. ఎట్లా? ఇదిగో ls-ld చేశా. /project1 చేశా. ఓకే. చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీకి గ్రూప్ 1 అమ్మా. గ్రూప్ నేము. మరి నేను ప్రాజెక్ట్ ఎవరైనా గ్రూప్ సభ్యులు ఈ ఈ ఈ ఈ గ్రూప్ 1లో ఉన్న గ్రూప్ సభ్యులు ఈ ప్రాజెక్ట్ 1లో ఏదైనా ఫైల్స్ తయారు చేస్తే అది గ్రూప్ 1 రావాలా గ్రూప్ పేరు. ఇదేందిది? మా పేర్లొస్తున్నాయి. మా పేర్లొస్తే ఫ్యూచర్‌లో కష్టమైద్ది. ఇప్పుడైతే మేమేదో తెలుసుకుంటాం. బట్ 1 మంత్, 2 మంత్స్ కాబట్టి. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత వాట్ ఈస్ థిస్? అర్థం కాదు. అప్పుడు రిస్క్ అయిద్ది. ఆఫ్టర్ 1 మంత్ కాదు. ఆఫ్టర్ 10 డేస్ తర్వాత కూడా అర్థం కాదు మాకు. ఎందుకంటే కొన్ని లక్షల ఫైల్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం జరగాలంటే అన్నాడు. ఏం జరగాల? ఏం లేదు. ఎవరైతే ఇక్కడ ఈ గ్రూప్‌లో ఉన్న వ్యక్తులు ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్‌లో ఫైల్స్ తయారు చేస్తే, ఆ ఫైల్స్ గ్రూప్ నేమ్ గూడా గ్రూప్ 1 రావాలి. సో థట్ ఐ కెన్ అండర్‌స్టాండ్. అర్థమైందా? అంటే అర్థమేంటి ఇక్కడ? వాడు ఏం చెప్తున్నాడంటే రూట్ యూజరు, రూట్ యూజర్ ఏం చెప్తున్నాడంటే, అమ్మా ఇదిగో సపోజ్ ఒక రామ్ అనే యూజర్ ఉన్నాడు. ఓకే.
అతను టచ్ అని రాసి ఫైల్ 1 అని తయారు చేశాడు. ఓకే. ఎప్పుడైతే రామ్ అనే వ్యక్తి టచ్ అనే ఫైల్ 1 తయారు చేశాడో, ఆ ఫైల్‌కి ఆ ఫైల్‌కి గ్రూప్ అనేది రామ్ అని కనిపిస్తుంది. ఓకే. ఓకే. ఆహా! రామ్ అని కనిపిస్తుంది. ఓకే. తర్వాత ముఖేష్ ఉన్నాడు. ముఖేష్. ఆయనేం చేశాడు? టచ్ అని ఒక ఫైల్ తయారు చేశాడు. ఇక్కడ ఫైల్‌కి గ్రూప్ అనేది ఇతను ముఖేష్ కనిపిస్తున్నాడు. ఈ పేరే కనపడుతుంది. అరే! కానీ మనం ఇచ్చింది అట్లా కాదే. అంటే ఈ రామ్ అనే వ్యక్తి ఫైల్స్ తయారు చేస్తున్నాడు. ఎక్కడ? స్లాష్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలోనే. ఓకే. మరి ముఖేష్ అనే వ్యక్తి ఫైల్స్ తయారు ఎక్కడ? స్లాష్ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలోనే. ఓకే. అయితే ప్రాజెక్ట్ 1 డైరెక్టరీకి గ్రూప్ నేమ్ అనేది గ్రూప్ 1గా ఇచ్చా నేను. ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ గ్రూప్ నేమ్ అనేది గ్రూప్ 1గా ఇచ్చా. ఓకే. ఇట్లా నేనేమంటానంటే, ఎవరైతే ఇక్కడ ఫైల్స్ తయారు చేస్తున్నాడో లెట్స్ సే ఇదిగో ఈ రామ్ అనే వ్యక్తి ఫైల్ తయారు చేసాడనుకో, ఫైల్ గ్రూప్ ఏం రావాలో తెలుసా? గ్రూప్ 1 రావాలా. ఇదిగో ముఖేష్ ఉన్నాడు. ఈయన ఫైల్ తయారు చేసాడు. ఈయన ఫైల్ తయారు చేస్తే ఆ గ్రూప్ ఏం రావాలో తెలుసా? గ్రూప్ 1 రావాలా. ఇదేంటి వాళ్ళ పేర్లొస్తున్నాయి అని లైనక్స్‌ని అడిగాడు. ఎవరు? రూట్ యూజర్. అప్పుడు లైనక్స్ చెప్పింది. "అరే బాబు! నువ్వు ఇలా చేసినంత కాలం ఇట్లాగే ఉంటది. బట్ ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ?" అని అడిగాడు. అప్పుడు ఏం లేదు. "నువ్వు స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయి నాయనా" అంది. స్పెషల్ పర్మిషన్స్. ఎప్పుడైతే నువ్వు స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేసావో, నువ్వు అనుకున్న విధంగా ఇట్లా వస్తాయి. అదర్‌వైజ్ రావు అని చెప్పింది. అంటే గ్రూప్‌కి స్పెషల్ పర్మిషన్స్ ఎలా అప్లై చేయాలమ్మా అంటే, అప్పుడు చెప్పింది. ఏమని? సెట్ జిఐడీ అప్లై చేయండి. సెట్ జిఐడీకి షార్ట్ ఫార్మ్ ఏందంటే ఎస్ అన్నమాట. ఎస్ క్యాపిటల్ ఎస్ ఆర్ స్మాల్. క్యాపిటల్ ఎస్ ఆర్ స్మాల్ ఎస్. అప్లై చేయని చెప్పింది. మరి అప్లై చేయమంటే ఎట్లా? అప్పుడు చ్మోడ్ జీ ప్లస్ స్మాల్ ఎస్ స్లాష్ ప్రాజెక్ట్ 1. సో, ఇది యాక్చువల్‌గా. ఇది నువ్వు అప్లై చేయగలిగితే చాలు. చ్మోడ్ జీ ప్లస్ ఎస్ స్లాష్ ప్రాజెక్ట్ 1 అప్లై చేయమని చెప్పేసింది. ఓకే. అంటే ఇప్పుడు గ్రూప్‌కి స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేశా. యెస్ అంటే స్పెషల్. అప్పుడు ఎప్పుడైతే అప్లై చేశానో, ఇప్పుడు నుంచి మారిపోద్ది వ్యవహారం. చూడండి ఎట్లా మారిద్దో. యెస్. ఇక్కడ రూట్ ఉన్నాడు గదా! రూట్ ఉన్నాడు గదా! యెస్ ఫ్రెండ్స్ క్లియర్. ఇప్పుడు చ్మోడ్ జీ ప్లస్ ఎస్ ఎస్ స్లాష్ ప్రాజెక్ట్ 1 జీ ప్లస్ ఎస్ స్లాష్ ప్రాజెక్ట్ 1 ఇచ్చా. ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి. ఎంటర్ బటన్ ఇచ్చా. జీ ప్లస్ ఎస్ ఇచ్చా. ఇప్పుడు ఇచ్చాను గదా! ఇప్పుడు అక్కడికెళ్లి చెక్ చేస్తా. లేదు ఇక్కడే ఇక్కడ అక్కడికెళ్లి అక్కడంటే ఎవరు? ముఖేష్ యూజర్, రామ్ యూజర్. ఈయన ముఖేష్ యూజర్. ఇప్పుడు ఈయన సీడీ అంటే స్లాష్ ప్రాజెక్ట్ 1 లోకెళ్ళాడు. ప్రాజెక్ట్ 1 ఓకే. సారీ. సీడీ స్లాష్ ప్రాజెక్ట్ 1కెళ్ళాడు. ప్రెస్ ఎంటర్ బటన్. ప్రాజెక్ట్ 1 లోకొచ్చాడు. సీడీ స్లాష్ ప్రాజెక్ట్ 1 లోకొచ్చిన తర్వాత అప్పుడు ఎల్ఎస్ టైప్ చేశాడు. ఎల్ఎస్ టైప్ చేసిన వెంటనే 7 ఫైల్స్ వచ్చినాయి. ఓకే. బాగుంది. ఇప్పుడు నేను ఎనిమిదో ఫైల్ తయారు చేద్దాం అనుకున్నాడు. ఎల్ కొట్టి చూసాడు. ఈ 7 ఫైల్స్‌కి గూడా అసలా గ్రూప్ నేమ్ గ్రూప్ 1 రాలా. ఇప్పుడు ఈయన ఎనిమిదో ఫైల్ తయారు చేద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు టచ్ ఫైల్ 8 అన్నాడు. ప్రెస్ ఎంటర్ బటన్. టచ్ ఫైల్ 8 తర్వాత ఇప్పుడు చెక్ చేసాడు. అసలు గ్రూప్ నేమ్ మారుతదా లేదా అని. అప్పుడు ఎల్ టైప్ చేస్తే ప్రెస్ ఎంటర్ బటన్. యెస్ ఫ్రెండ్స్ చూసారా? చూసారా ఈడ గ్రూప్ నేమ్ మారిపోయిందిక్కడ. యెస్. థిస్ ఈస్ వాట్ స్పెషల్ పర్మిషన్స్. మళ్ళీ టచ్ ఫైల్ 9 అని రాసాడు. రాసి చెక్ చేసాడు. ఎల్ రాస్తే చూసారా? ఇదిగో ముఖేషే తయారు చేసాడు. కానీ అది ఆ ఫైల్ 8 దాని గ్రూప్ పేరు గ్రూప్ 1. ముఖేషే తయారు చేసాడు. ఫైల్ 9 దాని గ్రూప్ పేరు గ్రూప్ 1 అట్లా. సో, ఈ విధంగా మనం స్పెషల్ పర్మిషన్స్ డిఫైన్ చేయాలి. ఇదిగో ఇక్కడ సపోజ్ రామ్ ఉన్నాడు. ఈయనున్నాడు ఏం చేసాడు? ఎల్ టైప్ చేసి చూసుకున్నాడు. సారీ. సీడీ స్లాష్ ప్రాజెక్ట్ 1 లోపలికెళ్ళాడు.
వెళ్ళి ls-l టైప్ చేశాడు. ఎప్పుడైతే cd/project1 చేశాడో ls-l చేశాడో ఇదిగో వీళ్ళందరూ వచ్చారు. వస్తే ముఖేష్ అనే వ్యక్తి ఉన్నాడు. ఫైల్ 8 తయారు చేశాడు. దిస్ ఫైల్ బిలాంగ్స్ టు గ్రూప్ 1. దిస్ ఫైల్ 9 బిలాంగ్స్ టు గ్రూప్ 1 అర్థమవుతుంది. ఓకే, యూజర్ ఎవరైనా సరే నాకు సంబంధంలా. ఎక్కడ ఏ గ్రూప్ లో ఉన్నాడు తెలిసిపోతుంది. ఆ ఫైల్ దేనికి సంబంధించిందో తెలిసిపోతుంది. సో దట్ నేను ఫ్యూచర్ లో వర్క్ ఈజీ అవుతుంది. సరే, ఇప్పుడు అసలు యాక్చువల్ గా రామ్ అనే వ్యక్తి ఒక ఫైల్ తయారు చేశాడు. 2 ఫైల్స్ అంటే టచ్ ఫైల్ 10, టచ్ ఫైల్ 11 అని చేశాడు. 2 ఫైల్స్. సో ls-l కొడితే చూస్తే ఇదిగో రామ్ తయారు చేసిన ఫైల్స్ కూడా మారిపోయింది. చూసారా? ఇదిగో ఫైల్ 10 తయారు చేసిన రామ్ కదా, ఇదిగో గ్రూప్ 1 వచ్చింది. ఫైల్ 11 తయారు చేసిన రామ్ కదా, ఇదిగో గ్రూప్ 1 వచ్చింది. రామే, యూజర్ నేమ్ రామే, బట్ గ్రూప్ 1 వచ్చేసింది. దిస్ ఇస్ వాట్ పాసిబుల్ విత్ స్పెషల్ పర్మిషన్స్. అలాగే రూట్ యూజర్ లోకి వెళ్ళాడు. రూట్ యూజర్ లోకి వెళ్ళి ఇట్లా వీడు రూట్ యూజర్ యాక్చువల్ గా వీడు. ఇప్పుడు రూట్ యూజర్ లోకి వెళ్ళి cd/project1 టైప్ చేశాడు. ప్లస్ ఎంటర్ బటన్. ls-l చెక్ చేశాడు. చెక్ చేస్తే అమ్మాయ అన్ని గ్రూప్స్ వచ్చినాయి. ఫైల్ 8, ఫైల్ 9 అన్ని గ్రూప్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఎస్ మళ్ళీ రూట్ యూజర్ అన్నాడు. టచ్ ఫైల్ 12 అన్నాడు. టచ్ ఫైల్ 13 అన్నాడు. ఎవరు? రూట్ యూజర్. ఇప్పుడు రూట్ యూజర్ తయారు చేశాడు కదా, ఇప్పుడు ఏమొస్తుందో చూడండి, చెక్ చేయండి. క్లియర్? ls-l చూసారా? ఇదిగో రూట్ యూజర్ తయారు చేసిన ఇదిగో ఫైల్ 12 ఉందే, దానికి యూజర్ పేరు రూటే గాని గ్రూప్ పేరు మాత్రం గ్రూప్ 1. యూజర్ పేరు రూటే గాని గ్రూప్ 1 అంటే గ్రూప్ పేరు మాత్రం గ్రూప్ 1. ఫైల్ 13. yes, this is possible with special permissions. దీనికోసం మనం వాడతాం. this is very easy to recognize. సో ఆ ఫైల్ దేనికి సంబంధించింది, ఏ గ్రూప్ లోకి సంబంధించింది, ఏ వ్యక్తికి సంబంధించింది, ఇట్లా. సో ఆ విధంగా మనం పూర్తి స్థాయిలో గ్రూప్స్ మీద స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? సో ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకే అండి. ఓకే, సో చక్కగా వినండి. మళ్ళీ క్లాస్ రికార్డింగ్స్ 1 to 2 times వాళ్ళు చూడండి, ఒక 1 hour అట్లా చూస్తే మీకు చక్కగా అర్థమైంది. ఓకే, సో లెట్ us stop here for today and we discuss tomorrow, friends. Thank you so much and see you tomorrow. ఓకే అండి. Thank you. Thank you. Yes, thank you Mukesh.